యాహ్! నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు సార్? ఐయామ్ గుడ్ మా. గ్రేట్. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం నుంచి మీ చెన్నై నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. సో, వెల్కమ్ టు ది హైదరాబాద్ అండ్ సిగ్నేచర్ స్టూడియోస్. ఐ వుడ్ లైక్ టు థాంక్ సిగ్నేచర్ స్టూడియోస్, మహేంద్ర కుమార్ గారు అండ్ మేఘ్నా ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లేస్. వండర్ఫుల్ ప్లేస్ అండ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ హస్ బీన్ ఫ్లోయింగ్ అండ్ అందరూ బాగుండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. గ్రేట్ సార్. సో, జనరల్లీ టాకింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ చాలా మందికి నమ్మకం అనేది ఉంటుంది, ఉండదు. సో, ఇస్ ఇట్ సైన్స్, ఆస్ట్రాలజీ అండ్ బిలీఫా, నమ్మకమా, మిత్? వాట్ యూ హౌ డు యూ అడ్రెస్ ఆస్ట్రాలజీ యాస్? అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది మనం అందరికీ ఇదేదో చమత్కారం ఉంది, లేదంటే కొత్తగా ఏదో చెప్పేస్తారో, భవిష్యం ఎలా ఉంటే అది చెప్పేస్తారో, కొంతమందికి దాంట్లో ఇంట్రెస్టే ఉండదు, కంప్లీట్లీ బ్లోన్ అవుట్, అంటే దాంట్లో ఏమీ ఇంట్రెస్టే లేదు, ఇంకోటి దాని మీద అవగాహన ఉండదు అని కూడా చెప్పొచ్చు. బట్ ఇన్ రియాలిటీ అంటే దిస్ ఈజ్ 100% సైన్స్. యూ గివ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. కరెక్ట్గా గురుస్థానంలో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద దీక్ష, యూ విల్ బీ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద డేట్ ఆఫ్ డెత్ ఆల్సో. మా తాతయ్య గారు అపరోక్షిత జ్ఞాని, హిస్ నేమ్ ఇస్ పిజి రాఘవేందర్ రావు, అండ్ మై ఫాదర్ సైడ్ తాతయ్య ఇస్ ఆల్సో అస్ట్రాలజర్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ద ancestral బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అస్ట్రాలజీ అండ్ వేదిక్ కల్చర్. రేపు పొద్దున ఒక చోటకి వెళ్ళాలి, ఒక లేడీ వచ్చి అడుగుతున్నారు, ఐ వాంట్ టు గో అండ్ మీట్ అ బేబీ, వాళ్ళకి దే హ్యావ్ అ చైల్డ్ బర్త్, ఇప్పుడు వెళ్ళి చూడాలి అని అడిగినప్పుడు ఈ సెడ్ వై డూ వాంట్ టు గో నౌ, రేపు సాయంత్రం 5ంటికి వెళ్తే సరిపోతుంది కదా అని అడిగారు. బట్ ఇంటెన్షన్ ఆఫ్ ద క్వశ్చన్ వాళ్ళకి అర్థం కాలేదు. బట్ రియాలిటీ ఈజ్ దట్ ఆ పాప 5ంటికి ఉండదు అనేది ఈ ఇంటెన్షన్. సూక్ష్మం అని చెప్తాం. ఏ విషయాన్ని మనం ఎక్కడ ఉన్నామో, మనం చేసే పనిని బట్టి, మనం పక్కన ఉండే మనుషులు బట్టి, వాళ్ళ యొక్క చేతులు బట్టి మనము వీ కెన్ అండర్స్టాండ్ ద గ్రహాస్ వర్కింగ్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇన్స్టెన్స్లో మా నాన్నగారు హీ వాజ్ యాక్చువల్లీ షేవింగ్. అప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నారు, ఇలాగా అర్జెంటుగా ఒక సర్జరీ చేయాలి, ఇప్పుడు నేను వెళ్ళి చేయొచ్చా? ఆన్సర్ వాజ్ చేసిన ప్రయోజనం లేదు అని. బికాస్ ఈజ్ డిస్కనెక్టింగ్ ద కేతు. ఇది ఏంటంటే వెన్ యూ డూ అ టాన్చర్, ఎప్పుడు గుండు గీసుకుంటారు ఆర్ వెన్ యూ షేవ్ అండ్ ఆల్, నో ఓన్లీ వెన్ ఎ డెత్ హ్యాపన్స్. అప్పుడు మనం చేసే పని బట్టి వీ కెన్ స్టిల్ టెల్ ద అస్ట్రాలజికల్ సైన్స్. అంటే చిన్న విషయాలు, బట్ 100/98 టైమ్స్ ఆర్ పర్సంటేజ్ మనం ఈ అస్ట్రాలజీలో విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, ఐ టెల్ యూ వన్ థింగ్, ఏమి అస్ట్రాలజీ ఏది ఉన్నా సరే 64% ఇస్ ద what you call astrology. Balance 33% is pure your efforts. 64% మాత్రమే అస్ట్రాలజీ. బ్యాలెన్స్ 30% ఇస్ యువర్ ఎఫెక్ట్. బ్యాలెన్స్ 5% ఇస్ ప్యూర్ గాడ్స్ లక్. ఇంకొకటి మీ పెద్దవాళ్ళు చేసిన పుణ్యం. వాళ్ళ పూర్వ పుణ్య ప్రాప్తం, భాగ్యస్థానం, పంచమ స్థానం. అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు యాన్సిస్టర్స్లో బాగా పుణ్యం చేశారు, చాలా దాన ధర్మాలు చేశారు, బ్రాహ్మణులకి చాలా మంచి విషయాలు చేశారు, ఆర్ దాన ధర్మాలు ఇన్ వేరియస్ ఫార్మ్స్, ఇప్పుడు అన్నదానం చేయడం ఇలాంటి విషయాల్లో చేశారు. కష్టపడే పేదవాళ్ళకి ఎవరికైనా మనం ఫుడ్ కానీ ఎడ్యుకేషనల్ కానీ మనం చేశామంటే దట్ ఆల్ విల్ బీ డెపాజిటెడ్ ఇన్ టు ద పంచమ స్థానం అండ్ ద భాగ్యస్థానం. అప్పుడు మీకు పుట్టే పిల్లలు దే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. అంటే వాళ్ళ యొక్క భవిష్యం వచ్చి చాలా బాగుంటుంది. బట్ మనం అక్కడ సరిగా లేదు, ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము, యు ఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ చిట్ చాట్స్ వర్క్ నాట్ గుడ్ అంటే డెఫినెట్గా మన వచ్చే పరంపర వాట్ ఎవర్ యూ కాల్ యువర్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ సన్, వాళ్ళకి పెళ్ళి అవ్వడం కష్టము, లేదంటే పిల్లలు పుట్టడం కష్టము, లేదంటే మోటిలిటీ రేషియో ఉండదు. ఇలాంటి విషయాలు మనకి రీసెంట్ పాస్ట్గా మనకు అర్థం చేసుకునేది అదే. సో బేసిక్లీ ఇట్ ఈస్ 100% సైన్స్, బట్ మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ ధర్మ. వెన్ యూ హ్యావ్ కరెక్ట్ ఫాలోవర్ ఆర్ కరెక్ట్ గురు పరంపర, ది వే హౌ యూ ప్రిడిక్ట్ అండ్ యువర్ థింగ్స్ రియలీ మ్యాచెస్. అలా మనం ఇది అర్థం చేసుకోవాలి. అండ్ మిమ్మల్ని నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. యూ హ్యావ్ ఎ మ్యాసివ్ ఫాలోయింగ్ ఇన్ తమిళనాడు అండ్ హోప్ ఇన్ కర్ణాటక ఆల్సో. మెనీ ఆఫ్ ది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అండ్ ఈవెన్ బిజినెస్ మెన్, ఐ కుడ్ సే ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ యువర్ క్లయింట్స్, రైట్? సో వాట్ మోటివేటెడ్, మీకు ఏది మోటివేషన్ ఎలా వచ్చింది హైదరాబాద్కి రావాలని? వన్ థింగ్ ఇస్ దట్ దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఇంట్యూషన్ అని ఒకటి చెప్తాం. అంటే ఒక విషయం మనకి జరగక ముందు ఇది జరుగుతుంది అని మనకు ముందరే తెలుస్తుంది, సూచనలో కనపడుతుంది అని చెప్తాం. అంటే లెస్ దాన్ 3 months లోపలనే మనకి తెలుస్తుంది. మీ ఛానల్లో ఎవరో
I think some cardiologist or someone when spoke, she said when there is a heart attack 1 month before itself it will give you all the warnings అని. అలాగా దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ as పవర్ ఆఫ్ ఇంట్యూషన్. ఇప్పుడు గోచారంలో కుంభంలో రాహు ఉంది అండ్ గురు సూర్యుడు అంటే రవి ఈజ్ ఇన్ కంజంక్షన్ ఇన్ మిథున. అకార్డింగ్ టు మై చార్ట్ ఐ విల్ బి డ్రాగ్ టు హైదరాబాద్ అండ్ ముంబై. ఇలా ఉంటుంది. అండ్ హౌ డూ యూ అండర్స్టాండ్ ఇస్ లెస్ దాన్ 3 months. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేకి 3 months ముందరనే నేను చాలా తెలుగు క్లయింట్స్ని, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పీపుల్కి ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ ఆల్ దట్ మీటింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ద మొమెంట్ వెన్ యూ టెక్స్టెడ్ మీ లైక్ ఫ్రమ్ సిన్స్ ద ప్రిడిక్షన్ ఆఫ్ వార్ అండ్ పహల్గామ్ అటాక్ అండ్ అగ్రిమెంట్ క్లోజ్ అయ్యే డేట్ అన్నీ మనం చూసిన తర్వాత వెన్ యూ టెక్స్టెడ్ మీ, I made a prashna myself. Then I understood, yes, we have to go to Hyderabad. Because I am very good in Tamil and English, but Telugu is manageable. But still, I have some guts, given by you and your channel that really we can go. సో మీరు బాగా మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. అర్థమైతే ఐఎమ్ హ్యాపీ. గ్రేట్. సో జనరల్లీ మీరు ఆస్ట్రాలజీ గురించి మాట్లాడితే చాలా మంది నమ్మరు. కొంతమంది ఉంటారు వాళ్ళు దే డోంట్ ఈవెన్ చేతులెత్తి దండం కూడా పెట్టారు. వాళ్ళ గ్రహచారం బాగుంటుంది, వాళ్ళు ఏ చేసినా కూడా టాప్లో వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు కాంట్రాస్ట్, వాళ్ళు గుళ్ళ పొంటి తిరిగి అంత చేసినా కూడా రిజల్ట్ రాదు. సో అక్కడ ఏంటి రీజన్ అయి ఉంటుందండి? See, I'll tell you, we can divide it into two. ఒకటి 100% దేవుడు వెనకాల వెళ్ళడం, పూజలు చేయడం, లేదంటే ఫస్ట్ విషయం మనం ఇవన్నీ చేసే ముందర మాతా పిత గురు దైవం అని చెప్తాం. ఫస్ట్ అమ్మ అప్ప అంటే ఫస్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇస్ ద బేసిక్ గాడ్. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేసుకొని చేసే అన్ని పనులు 100% సక్సెస్. చాలా పరిహారాలు దీనిలోనే కట్ అవుతుంది. ఇప్పుడు మనం జాతకంలో చూసినప్పుడు పితృ దోషం అని చెప్తాము, లేదంటే యాన్సిస్టల్ దోషం, ఇప్పుడు కాలసర్ప దోషం అని చెప్తాం. ఇలాంటి విషయాలు ఉంటాయి. ఫస్ట్ బేసిక్ థింగ్, పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలకి మన ధర్మం ఏంటో నేర్పించాలి. సాటర్డే రోజు అబ్బాయిలు వచ్చి తల వంటి పోసుకోవాలి. లైక్ యూ షుడ్ హావ్ ఆయిల్ బాత్. సో ఆయిల్ బాత్ అనేది శనివారం రోజు మేల్ హ్యాస్ టు టేక్ బాత్ ఆఫ్ ఇట్. అండ్ లేడీస్ వచ్చి ఫ్రైడేస్ చేయాలనేది ఒక ధర్మం. చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వి గో టు ద పార్లర్, గివ్ ఎ హెయిర్ కట్, డూ హెయిర్ వాష్ అని అడిగితే ఎస్ ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ సర్వీస్ సార్ అని చెప్తారు. వెంటనే యూ గో హెయిర్ వాష్ అండ్ కమ్. బట్ ఇట్స్ నాట్ ద వే హౌ ఇట్ హస్ టు బి డన్. రియాలిటీ ఏంటంటే మన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి. శని ప్రభావం తగ్గాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ దిస్. నూనె రాసుకొని తలకి శనివారం రోజు పొద్దున్న మేల్ హ్యాస్ టు టేక్ బత్. అంటే ఎవరు జెంట్స్ ఉన్నారో వాళ్ళు. లేడీస్ అంటే ఫ్రైడే. దిస్ విల్ గివ్ యూ ఐశ్వర్యం. సెకండ్ వన్, దోష నివర్తి. కర్మ ఈజ్ కనెక్టెడ్ విత్ శని. వెన్ యూ డూ దిస్ హెడ్ బాత్ డెఫినెట్లీ యువర్ కర్మ విల్ బీ డిటాచ్. మూడోది, ఏ ఒక్క నెగటివ్ విషయాలు జరగకుండా ఉండాలంటే ది స్మాల్ థింగ్స్ ఫస్ట్ లేవంగానే మనము ఇప్పటిదాకా జరిగేదానికి మనకు ఒక థ్యాంక్స్ చెప్పడం, పెద్దవాళ్ళకి మనం దండం పెట్టడం, మెయిన్ అమ్మా నాన్నలకి చేసే సాష్టాంగ నమస్కారం, ఇవన్నీ విపరీతంగా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ మినిట్లో 10 people రన్నింగ్ ఇన్ అథ్లీట్ అంటే ఒక రన్నర్ స్ప్రింట్లో వెళ్తున్నారు. హౌఎవర్ ఉసైన్ బోల్ట్ ఇస్ గోయింగ్ టు విన్. ఉసైన్ బోల్ట్ ఎందుకు విన్ చేస్తున్నారు అంటే హీస్ పూర్వపుణ్య ప్రాప్త ఇస్ గుడ్. యు ఆర్ ఆల్సో ఈక్వలీ కంపిటెంట్. యు ఆర్ ఆల్సో ఈక్వలీ యూ డూ హ్యావ్ ఎ క్యాలిబర్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ కానీ మీరు ఎందుకు గెలవలేదంటే మీకు పూర్వపుణ్య ప్రాప్తం లేదు. అప్పుడు పూర్వపుణ్య స్థానం బాగుండాలి, మీకు భాగ్యం రావాలంటే 100% ఇంట్లో పెద్దవాళ్ళని అందరూ బాగా చూసుకోవాలి. ఫస్ట్ విషయం అదే. ఐ ఆమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ ఇండివిజువల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా పిల్లలు, నేను, ఇవన్నీ కరెక్ట్. బట్ మోర్ దాన్ దట్ ఇంట్లో పెద్దవాళ్ళకి లేని గౌరవం, ది సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ బై యువర్ చిల్డ్రన్. ఫస్ట్ విషయం అది. దేర్ స్టార్ట్స్ ద పితృదోషం. అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మనజ్. వెన్ యూ ఆస్క్ మీ, నాస్తికులు చాలామంది ఉన్నారు. దట్స్ వాట్ యూ ఆల్ట్ మీ నో. పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ అసోసియేటెడ్ విత్ గాడ్, కానీ వాళ్ళకి అన్నీ బాగా జరిగిపోతుంది. రియాలిటీ ఈస్ దట్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 things. ఒకటి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చేసే పుణ్యం విచ్ ఐ ఎక్స్ప్లెయిన్. కానీ వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు చేసిన మంచి కర్మ వాళ్ళు కమర్షియల్గా ఎప్పుడూ మంచి విషయాలు మాత్రమే జరిగేలాగా అలాగా ఉంటుంది. ఓకే. రైట్ నౌ వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అకౌంటెడ్ ఫర్ విమ్. ఐ మీన్ ఎలా అంటే వాళ్ళ పిల్లలకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. యూ మేక్ ఎ డిపాజిట్, ఎఫ్డి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ టు బీ at a certain point of a time మనం వెళ్ళిపోవాలి. సో then what happens, this FD or whatever thing, it will get transferred to your పిల్లలు. సో లైక్ దట్ ఎంటైర్ థింగ్స్ ఆర్ మేడ్. మీరు చేసే పుణ్యం పాపం అన్నీ. ఇప్పుడు మీరు ఏం చేయలేదు, నాకు ఇంట్రెస్టే లేదు, ఐ విల్ బీ లైక్ మై ఓన్ స్టైల్, నా ఇష్టానికి ఉంటాను అంటే
మీ పిల్లల భవిష్యత్తు విల్ బీ క్వశ్చన్ మార్క్ ఫర్ షూర్. ఏదో ఒక చోట ఏదో ఒక సెగ్మెంట్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, మంచి జాబ్ దొరకదు. ఐఐటీలో చదివి ఉంటాడు, ఐఐఎంలో చదివి ఉంటారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ జాబ్. లేదంటే ఏ జాబ్లోనూ 2 years పైన పని చేయరు, లే ఆఫ్ ఇలా. లేదంటే పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీ లైఫ్ చాలా మోసంగా ఉంటుంది. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో బేసిక్లీ హిస్ పూర్వ పుణ్య ప్రాప్త మీన్ హిస్ పాస్ట్ లైఫ్ కర్మ, పోయిన జన్మలో చేసిన మంచి విషయాలు ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. ఇప్పుడు కంప్లీట్గా డైలీ పూజ చేస్తారు ఒక ఆయన, డైలీ గుడికి వెళ్తారు, డైలీ దండం పెడతాడు. ఆయన ఎందుకు సార్ అలా ఉన్నాడంటే ఆయన పూర్వ పుణ్య ప్రాప్తం తక్కువ ఉంది. ఇది ఎఫికసీ ఈజ్ 50% ఇన్ ద పాస్ట్ లైఫ్. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏం చేసినా మీ యువర్ రన్నింగ్ హ్యాస్ టు ఇంప్రూవ్. అప్పుడు మీరు ఇప్పుడు చేసేది ఏమవుతుందంటే మీ నెక్స్ట్ లైఫ్కి హెల్ప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం యువర్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ధర్మం ప్రకారం చేసేటప్పుడు గాడ్స్ లక్ విల్ ఫేవర్ ఇన్ సచ్ వే. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక గ్రహం మనకి 100% డబ్బు మాత్రమే ఇస్తుంది, సంతోషం ఇవ్వదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే సంతోషం అని అనుకుంటాం, బట్ అది కాదు. డబ్బు ఇస్ ఎ సెపరేట్ కేటగిరీ, సంతోషం ఇస్ ఎ సెపరేట్ కేటగిరీ. సంతోషం అంటే ఏంటి, తినగానే బాగా అరగడం, మీన్ యువర్ డైజెషన్ పవర్ హ్యాస్ టు బీ రియలీ గుడ్. తర్వాత పడుకుంటే 2 minutesలో కోమాకి వెళ్ళిపోవడం, బాగా నిద్రపడడం, దిస్ ఆర్ ఆల్ ద వరం. తమిళ్లో వరం, ఇట్స్ బూన్ ఇన్ ఇంగ్లీష్. సో ఆటోమేటిక్లీ ఇలాంటి విషయాలు సంతోషం, పడుకుంటే మంచి నిద్ర రావడం, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయడం, పిల్లలు మన మీద ఉంచుకునే గౌరవం, రెస్పెక్ట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సంతోషం. ఇట్ ఈస్ కేటగిరీలీ టోల్డ్ అస్ 27 years లోపల పెళ్ళి అవ్వడం, వెంటనే 1.5 year లోపల 2 years లోపల బాబునో పాపనో పుట్టడం, దీస్ ఆర్ ఆల్ బేసిక్లీ సంతోషం అనే కేటగిరీలో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు 24 గంటలు ఇంట్లోకి చాలామంది బంధువులు రావడం, ఎప్పుడూ ఒక 1 month 2 months వన్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం, ఇలాంటి మంచి విషయాలు, శుభముహూర్తం సంబంధించిన విషయాలకి మీరు వెళ్తూ ఉండడం, ఈజ్ ఆర్ ఆల్ కేటగిరికలీ టోల్డ్ యాజ్ సంతోషం. 24 గంటలు డబ్బు మాత్రమే సంపాదిస్తాడు బాబు, కాలిఫోర్నియాలో న్యూ జెర్సీలో ఉన్నాడు, డబ్బు పంపిస్తాడు, కానీ ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాం సార్, మాకేం ప్రాబ్లం లేదు సార్ అని పెద్దవాళ్ళు చెప్తారు. బట్ రియాలిటీ దే నో హౌ బ్యాడ్లీ దే మిస్ దేర్ చిల్డ్రన్. అంటే వాళ్ళ బాబునో పాపనో ఎంత మిస్ చేశారు అనేది ఓన్లీ దేనో. ఇప్పుడు ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ 100% దేర్ ఇంటెన్షన్ అండ్ ద గ్రహ. ఇప్పుడు కొన్ని గ్రహాలు డబ్బు మాత్రం ఇస్తుంది, కొన్ని గ్రహాలు 100% సాటిస్ఫాక్షన్ అంటే సంతోషం మాత్రమే ఇస్తుంది, కొన్ని గ్రహాలు ఓన్లీ పంక్చర్ మాత్రమే చేస్తుంది. వెన్ సర్టన్ దశ కమ్స్, విజయ్ మలయాళ ఉన్న మనిషి డమాల్ని కింద పడిపోతాడు, ఏమీ లేని ఒక మనిషి సడన్గా సీఎం అయిపోతాడు. ఇలాంటి ట్రాక్ జోన్ అన్నీ జరుగుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రహ దట్ ఇస్ బీయింగ్ ప్లేడ్. ఆ గ్రహానికి, ఆ ప్లానెట్కి మీకు ఎంత పవర్ ఉంది, దట్ పవర్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ పవరా లేదంటే సంతోషం సంబంధించిన పవరా. సింపుల్ ఎగ్జాంపుల్ చేయాలంటే శంకర్ తీసే మూవీ అన్ని కమర్షియల్ మూవీస్ అన్నీ ఒక 500 crores వస్తాయి. లేదంటే ఇప్పుడు బాహుబలి డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన తీసే అన్నీ కమర్షియలీ వెరీ స్ట్రాంగ్, డబ్బు పెట్టకుండా హిట్ అయ్యే ఉంది కదా, అవన్నీ వచ్చి ఆపోజిట్. ఇప్పుడు మా దీంట్లో ఏం చెప్తుందో అహం పురం అంటారు. అహం ఇస్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్, ఎ టేస్టీ ఫుడ్ దట్ యూ ఎంజాయ్. టేస్ట్ చాలా బాగుందంటే నేను చెప్తాను, కానీ యూ డు నాట్ నో అంటిల్ యూ ఈట్. నాకు ఒక విషయం టేస్ట్గా ఉండొచ్చు, కానీ అది మీకు టేస్ట్గా ఉండలేకుండా ఉండొచ్చు, ఇట్ ఇస్ నాట్ రియలీ గుడ్. అప్పుడు హౌ డు యూ సెన్స్ ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రహాస్ గివెన్ పారామీటర్స్, అంతే. సో ఇంతకుముందు చెప్తున్న పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు చెప్తున్నారు కదా, అవి చేసినా కూడా జనాలు ఇంకా నెగటివ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కరెక్ట్. ఇఫ్ యూ సే పరిహారాలు చేస్తే ప్రాబ్లం పోతుంది అని, అలా కాదు, నో దట్స్ రాంగ్. యాక్చువల్లీ ఏంటంటే ఒక జాతకంలో భాగ్యస్థానానికి ఎంత పవర్ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు దస్ గై డజంట్ బిలీవ్ ఇన్ గాడ్, అస్సలు ఏమి దాంట్లో దేవుడి యొక్క అనుగ్రహం ఉండదు, దేవుడు పక్కనే వెళ్ళడు, అమ్మ నాన్నల్ని ఎవరు పట్టించుకోరు, ఇలాంటి మనుషులకి 100 సార్లు పరిహారం చేసినా 10% పనిచేస్తుంది. బికాస్ 9th భావ గివ్స్ యూ ద లక్ ఫ్యాక్టర్. అంటే మీకు చేసే దానికి ప్రయోజనం ఉందా లేదా, ఈ జాతకానికి పరిహారం చేస్తే పని చేస్తుందా లేదా అనేది మనం జాతకం చూడంగానే చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పరిహారం చేస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుంది అంటే ప్లీజ్ డోంట్ బిలీవ్. కర్మ కెన్ నెవర్ బీ చేంజ్డ్, ఇట్ కెన్ ఓన్లీ బీ ఫ్యూల్డ్. కొంచెం తగ్గించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జాతకంలో కుజుడు బాగా లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని చెప్తే, మీరు చేసే పరిహారం మీకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఇస్తుంది,
కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ నుంచి హెయిర్ లైన్ ఫ్రాక్చర్కి టు కమ్ డౌన్, అంటే దాన్ని తగ్గించడానికి మీరు చేసే పరిహారం పనిచేస్తుంది. ది సేమ్ పర్సన్ ఇఫ్ ద భాగ్యస్థాన ఇస్ నాట్ గుడ్, మీరు తలగిలా నుంచొని ఏమి చేసినా అది ఏమీ పని చేయదు. రియాలిటీ ఇస్ దట్. వీ షుడ్ నాట్ సే అన్ని పరిహారం చేసినా సరిపోయింది, దట్స్ నాట్ లైక్ దట్. ఓకే. సో ఇంకోటి మనం చూసారంటే ఎయిర్ ఇండియా ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో అందరం చనిపోవడం జరిగింది. అందరూ ఒకేలా ఉండరు, అందరు జాతకాలు కూడా ఒకే పుట్టారు. మరి ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తుంటే అలాంటి సందర్భాల్లో ఆస్ట్రాలజీ ఎలా తీసుకోవాలి మనం? సో ఐ టెల్ యూ, ఇప్పుడు అస్ట్రాలజీ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఒక మనిషి జాతకం మాత్రమే అస్ట్రాలజీ కాదు. దర్ ఇస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్, ఇట్స్ కాల్డ్ ముండేన్ అస్ట్రాలజీ. ముండేన్ అస్ట్రాలజీ అంటే గ్రహాలు ఒక్కొక్క గ్రహాలకి ఒక్కొక్క పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ మినిస్ట్రీ లాగా కొన్ని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీరు తీసుకుంటే రాహు ఈజ్ ఇన్ కంజంక్షన్ అండ్ గురు ఈజ్ ఇన్ కంజంక్షన్ ఇన్ మిథున. గురు రాహు కంజంక్షన్ ఇస్ బేసిక్లీ కాల్డ్ ఎస్ మల్టిపుల్ డెత్ సినారియో. అంటే ఒకేసారిగా 3000 మంది 4000 మంది చనిపోయాక గ్రహ కాంబినేషన్. గురు ఇస్ బేసిక్లీ జీవకారకుడు. రాహు ఇస్ సంథింగ్ లైక్ ఇట్ విల్ బి డివాస్టేషన్. అంటే ఏంటంటే చనిపోవడానికి సంబంధించిన మరణ గండాన్ని ఇచ్చే విషయం మాత్రమే రాహు. రెండోది, ఆ రోజు యొక్క గోచారం మీరు చూసారంటే కుజుడు కేతు రెండు యొక్క డైరెక్ట్ దృష్టి అనేది రాహు మీద ఉండి, రాహు ఇన్ కంజంక్షన్లో గురు సూర్యుడు కనెక్ట్ అయింది కాబట్టి ఎయిర్ ఇండియాకి ప్రాబ్లం వచ్చింది. ఇండిగోకి ప్రాబ్లం రాలేదు, స్పైస్ జెట్కి ప్రాబ్లం రాలేదు, ఎయిర్ అలయన్స్కి ప్రాబ్లం రాలేదు, ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సర్వీసెస్కి ప్రాబ్లం లేదు. రాహు చంద్రుడి యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి టెక్నికల్ గ్లిచెస్తో లాస్ట్ 10 daysగా మినిమం టు మినిమం 60 ఫ్లైట్స్ హ్యావ్ బీన్ పుట్ డౌన్. వద్దు, ఇక ఫ్లైట్ వద్దు, మనం వచ్చి ఇప్పుడు దీని తర్వాత మనం ఫ్లై చేసామంటే టెక్నికలీ ప్రాబ్లం వచ్చి, సో వీ షుడ్ నాట్ డూ అనేది ఆ కంజంక్షన్లో మనకు కనపడే ఒక విషయం. ఇప్పుడు దీనికి వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ అనేది, ఒక్కొక్క సొసైటీ జాతకం అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు సముదాయ జాతకం అని చెప్తాం. ఇప్పుడు ఆ రోజుకి ఎలా ఉందో, ఆ స్థలం చూపించే ఏ ప్లేస్ ఉందో దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. ఇప్పుడు శని యొక్క దృష్టి చూసారంటే తెలంగాణ మీద పడుతుంది. ఎప్పుడు శుక్రుడు ఈజ్ ఇన్ కంజంక్షన్. నెక్స్ట్ 1.5 month తెలంగాణలో మినిమం 10 places లేడీస్ పరంగా చాలా నెగటివ్ అయిన విషయాలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవ్ టీజింగ్, రేప్ అటెంప్ట్స్, ఇలాంటి విషయాలు లేడీస్ మహిళలకు మాత్రమే జరిగే విషయాలు తెలంగాణలో నెక్స్ట్ 1.5 month జరుగుతుంది. యూఆర్ గోయింగ్ టు టెలికాస్ట్ ఇట్ మేబీ ఇన్ 2-3 days, బట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఇట్ విల్ హ్యాపన్ ఇన్ తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 places మనం ఇది చెప్పొచ్చు. ఎలా అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశి అంటే దానికి ఒక ప్లేస్ ఉంది. రిషభంలో తెలంగాణలో ఒక హాఫ్, మిథునంలో ఒక హాఫ్ ఆంధ్ర, అలా మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్లేస్ ఆఫ్ కంజంక్షన్ చూస్తే దట్ కనెక్ట్స్ గుజరాత్. బేసిక్లీ ఆ గుజరాత్లో అహ్మదాబాద్ అని కనెక్ట్ అయ్యేది అహ్మదాబాద్. అహ్మద్ అనేది బేసిక్లీ రాహు, విచ్ మీన్ ముస్లిం కమ్యూనిటీ కనెక్ట్ అయ్యే ఒక పేరు అహ్మద్ అనేది వస్తుంది. రాహు ఇస్ బేసిక్లీ కనెక్టెడ్ టు మల్టీలింగ్వల్ మల్టీ విషయం. అందుకని రాహు ఉన్నప్పుడు వాట్ ఐ ప్రిడిక్టెడ్ ఇస్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యూ ఫాలోడ్, దుబాయ్లో విపరీతమైన హీట్ వేవ్ వస్తుంది. పెద్ద హోటల్లో దెల్ బి లాట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ కంజంక్షన్ బికాస్ దట్ గ్రహ హ్యాస్ గాట్ ద సొసైటీ ఇన్ కంజంక్షన్. ఇప్పుడు జాతక పరంగా చెప్పొచ్చా అంటే ఇలానే చెప్పొచ్చు. ఇండివిజువల్ జాతకం అనేది వేరు. ఇప్పుడు ఇంతమంది ఎలా సార్ చనిపోయారో, దట్ వాజ్ యువర్ క్వశ్చన్ కరెక్ట్గా. వీళ్ళల్లో అలాంటి కంజంక్షన్ ఉండే మనిషి 80% ఉంటారు. 80% ఆఫ్ ద పీపుల్ వుడ్ హ్యావ్ గాట్ దట్ కంజంక్షన్. లేదంటే యూ టెల్ మీ వన్ థింగ్, హౌ దట్ గర్ల్ ఎస్కేప్డ్. దర్ ఇస్ అ లేడీ, నో, షీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ఫ్లైట్ సేయింగ్ షీ వాస్ లేట్ ద ఫ్లైట్. తర్వాత వచ్చి నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వాలని ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రాబ్లం చేసి దెన్ షీ సేస్ గాడ్ ఇస్ గివ్, మా గణపతి నన్ను కాపాడాడు. హౌ ఇస్ ఇట్ హ్యాపెండ్ యూ టెల్ మీ. బికాస్ ఆ జాతకానికి భాగ్యస్థానం బాగుంది. యు సీ మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లో ఉండేవాళ్ళు, యూ టేక్ ద హిస్టరీ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 15 years, minimum 4 to 5 chief ministers and prime ministers have gone in the flight accident. You can count down, మీరు చేతిలో పెట్టి గినొచ్చు. బికాస్ certain conjunction will give you sudden power as well as death in such a situation. You can check in our state itself. You can see there are 2-3 ministers also has happened to be like that. A big celebrity, if I remember, Saundarya was also it because of this conjunction ఇలా జరుగుతుంది. అప్పుడు మనకి ఆ జాతకంలో అలా బాగాలేదంటే డెఫినెట్గా ఫ్లైట్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ట్రావెల్ ఇన్ ద ఫ్లైట్. అప్పుడు మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైంలో నన్ను చాలామంది కాల్ చేసి అడిగారు, సార్ కెన్ వీ ట్రావెల్, మీ జాతకం బాగుంది సార్, ట్రావెల్ చేయొచ్చు. ది ట్రావెల్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే, జాతకంలో రాహు బాగాలేదు, శుక్రుడు అస్సలు బాగాలేదు అంటే ఫ్లైట్ ట్రావెల్ ఇస్ ఆల్వేస్ డెడ్లీ.
కొన్ని ఇన్స్టెన్స్ ఉంది నా క్లయింట్స్ ఒక సిచ్యువేషన్లో. దే గో టిల్ ద ఎయిర్పోర్ట్ వెళ్ళంగానే వాడికి విపరీతంగా సఫకేట్ అయ్యి విపరీతంగా స్వెట్ అయ్యి ఈ విల్ నాట్ గెట్ ఇన్ ద ఫ్లైట్ అట్ ఆల్, విల్ కమ్ బ్యాక్. Oh. ఇలాంటి విషయాలు జరుగుతాయి. ఇది ఒక్కసారి రెండుసారి కాదు, ఆల్మోస్ట్ 7 times ఇట్ హస్ హ్యాపెండ్. దెన్ ఈ కేమ్ డౌన్ ఆస్కింగ్ మీ, సార్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అప్పుడు చూసినప్పుడు అర్థమవుతుంది దట్ ఇస్ బికాస్ ఆఫ్ ఈస్ గ్రహ లైక్ శుక్ర అండ్ రాహు ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్ అండ్ భాగ్యస్థాన ఇస్ అవుట్. బికాస్ ఫర్ యూ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ యూ షుడ్ హ్యావ్ 3 and 9, అதாவது 3వ స్థానము వజయ స్థానం అని చెప్పే 3వ స్థానము 9వ స్థానము బాగుంటే మాత్రమే యూ విల్ బీ ఏబుల్ టు ట్రావెల్. ఆ రోజు గ్రహస్థితి మీకు బాగలేదు, మీ జాతకానికి కంజంక్షన్లో రాహు ఇలా ఏమైనా వస్తుందంటే డెఫినెట్లీ మీరు ఫ్లైట్లో లేకుండా కార్లో ట్రావెల్ చేసినా గ్యారంటీగా యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ హౌ వీ కెన్ రిలేట్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఫేట్ తలరాత ఆల్రెడీ రాసుకొని వస్తాం. ఇట్స్ ఆల్ ఇన్ రికార్డ్స్ మా. It's all, see, there is a specific way to predict the names and things also. మా నాన్నగారు ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ నా తంబ్ ఇంప్రెషన్ తీసుకొని తిరువళ్ళామలైలో కుంభకోణంలో దర్ ఇస్ వన్ పర్సన్ ఈ వెంట అండ్ గేవ్ ఇట్ టు మై తంబ్ ఇంప్రెషన్. ఆయన ఏం చెప్పారంటే వెన్ మై 2034 అంటే నాకు వచ్చి 47-48 ఆ సిచ్యువేషన్ అయినప్పుడు ఐ విల్ బీ ప్రిడిక్టింగ్ ద ప్రైమ్ మినిస్టర్స్ చార్ట్ ఓన్లీ ఆర్ ఈక్వల్ బ్యూరోక్రాట్ చార్ట్ ఓన్లీ అని ఆయన చెప్పారు. బట్ ఐ వాజ్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్. నేను అప్పుడు చదువుతూ ఉన్నాను. అది ఎలా చెప్పారంటే దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ రికార్డెడ్ బై రిషి ముని సన్యాసియుడు. సో ఇలాంటి విషయాలు అన్నీ ఇట్స్ ఆల్రెడీ దేర్. సమ్మన్ ఇప్పుడు మనం చాలా ఫిలిమ్స్లో చూస్తాం ప్యారలల్ యూనివర్స్ అని చూస్తాం. ఒక చోట్ల ఒక అబ్బాయి ఇట్లా వెళ్తాడు, సడన్గా వాళ్ళ అమ్మాయి ఇట్లా వస్తుంది, వీళ్ళిద్దరు ఆల్రెడీ చూసుకున్నట్టు ఉంటుంది కానీ తెలియదు ఎవరు. అంటే దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఒక్కొక్క కాండం ఒక్కొక్క యుగంలో అగైన్ బాన్ అండ్ బాన్ అండ్ బాన్. ఇది పూర్వపుణ్య ప్రాప్తంలో కనెక్ట్ అయినప్పుడు సమ్ పీపుల్ విల్ రియలీ కమ్ అండ్ మీట్ యూ విదర్ యూ డో నాట్ నో హూ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆల్రెడీ చూసినట్టు ఉంది నాకు, ఇది ఇలా ప్లేస్లో నేను ఆల్రెడీ కూర్చొని మాట్లాడానే అని మీకు అనిపిస్తుంది. వెన్ యువర్ ఇంట్యూషన్ పవర్ ఇస్ క్వైట్ స్ట్రాంగర్. అది లేదన్నప్పుడు మీకు ఏం అర్థం కాదు. దట్ ఈస్ హౌ ద కర్మ యాక్చువల్లీ వర్క్స్. ఓకే ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు జనరల్లీ కమల పిల్లలు పుడతారు, ట్విన్స్ పుడతారు, వాళ్ళు సేమ్ టైంకి పుడతారు, సేమ్ ప్లేస్లో పుడతారు, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ వాళ్ళ జాతకాలు వేరుగా ఉంటాయి. ఎందుకు అది ఫిట్స్? అమేజింగ్ క్వశ్చన్ మేఘ్నా. రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సేమ్ ప్లేస్ సేమ్ టైం, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంపాసిబుల్ అంటే ఒక జాతకం అనేది మనం చూస్తాము ఒకటే చార్ట్ 2.5 days. ఏ కంట్రీలో మీరు పుట్టినా అదే చార్ట్. ఇప్పుడు అందరికీ అదే ప్రిడిక్షన్ అయిపోతుందా? కాదు. ఇప్పుడు మన కేసులో కమల పిల్లలు ట్విన్స్ యూఆర్ టాకింగ్ అబౌట్ 4-8కి ఒక అబ్బాయి పుడతాడు, 4-9కి ఒక అమ్మాయి పుడుతుంది, ఆర్ 4-10కి ఒక అమ్మాయి పుడుతుంది. బై రూల్ బై క్యాల్కులేషన్ ఏంటంటే 49 secondsలో ఒక జాతకం మారిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్లాట్ థియరీ. ఇప్పుడు నార్మల్గా మనం వేద జ్యోతిషంలో ట్రెడిషనల్ మెథడ్లో చూసినప్పుడు యూ కెనాట్ డిస్టింగ్విష్ హూస్ గోయింగ్ టు డూ వాట్. కానీ ఈ సబ్లాట్ థియరీలో కృష్ణమూర్తి పద్ధతిలో వెరిఫైయింగ్ విత్ నాడీ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనము ఈ బాయ్ ఇలా ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, ఫర్ దిస్ జస్ట్ 3 days బ్యాక్ ఐ హ్యాడ్ అ కమల పిల్లల జాతకం ఫ్రమ్ మలేషియా. 5-10కి ఒక జాతకమును, 5-12కి ఒక జాతకము పుట్టినట్టు దే గేవ్ మీ ద డేటా. వాట్ ఎవర్ ఐ వాజ్ ప్రిడిక్టింగ్ దట్ వాస్ ఫ్రమ్ ద చార్ట్ ఆఫ్ 5-12, అంటే 5-12కి పుట్టిన చార్ట్కి నేను ప్రిడిక్షన్ ఇస్తున్నాను. బట్ దట్ బాయ్ వాజ్ నాట్ బార్న్ అట్ 5-12 అట్ ఆల్. బికాస్ ఇనీషియలీ వెన్ ఐ ఒక జాతకం చూసినప్పుడు టు వెరిఫై ద టైమ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ విల్ ఆస్క్ 3 questions. ఏదైనా ఒకటి మీ ఒంట్లో జరిగిన ఏదో ఒక సమాచారం అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీలో జరిగిన ఏదో ఒక విషయం అవ్వచ్చు, ఆర్ సంథింగ్ దట్ రియలీ బాదర్డ్ యూ అనే విషయం అవ్వచ్చు, లేదంటే మీకు మంచి విషయం పాప పుట్టడం అలాంటి విషయం ఏమైనా అడుగుతాను. దట్ ఈస్ స్పెసిఫిక్లీ నోన్ బై ఓన్లీ యూ. మీకు మాత్రమే ఆ ఒక సీక్రెట్ తెలిసిన విషయాన్ని నేను టచ్ చేస్తాను. I mean 3 or 4 questions I'll ask. When I ask the question, when you say yes and I can see, read your eyes. Okay. Your time is correct. Then I fix the time. ఆ టైం మనం ఫిక్స్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి 49 secondsకే మనం జాతకం మారిపోతుంది అంటే డెఫినెట్లీ భవిష్యత్తు మారిపోతుంది. ఇంకొక రూల్ ఏంటంటే కమల పిల్లలు పుడుతున్నారు కదా, సెకండ్గా బేబీ బయటకు వస్తుంది కదా, ఆ బేబీనే ఫస్ట్ బేబీ, నాట్ ద సెకండ్ బేబీ. ఓకే, ఇది వచ్చి పురాణంలోనే ఇలానే ఉంది. ఓకే, సెకండ్ వన్ మనం అందరూ అనుకుంటాం ఏదో బాబు పుట్టాడు అని, తల బయటికి వావంగానే లైక్ పాప ఆర్ బాబు ఏడవంగానే
అయిపోయింది బాబు పుట్టాడు, దట్ ఈస్ రాంగ్. అంబ్లికల్ కార్డ్ కట్ చేసిన టైమింగే కరెక్ట్ అయిన టైం, విచ్ డాక్టర్స్ డూ ఆఫ్టర్ 1 or 2 minutes, సమ్టైమ్స్ ఈవెన్ 5 minutes. చాలా డాక్టర్స్ ఆర్ మై క్లయింట్స్, అపోలో డాక్టర్స్, లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ మై క్లయింట్స్. దే దెమ్సెల్ఫ్ సే సార్ ఒక 3-4 minutes అవుతుంది సార్. సమ్టైమ్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పేది మేము వెళ్ళి ఛాయ్ తాగి వచ్చిన తర్వాత కట్ చేస్తాం సార్ అని కూడా చెప్పారు. రియాలిటీ ఈస్ దట్ ఇట్ వేరీస్. ఎందుకని మనం తీసుకుంటామంటే ఒక పాపకిను అమ్మకి ఉన్న బంధం డిస్కనెక్ట్ అయ్యే చోటు ఆ పాప పుట్టినట్టు జన్మించినట్టు మనం తీసుకోవాలి. దట్స్ రూల్. లాజికలీ దట్ ఈస్ ట్రూ ఆల్సో. అప్పుడు చూసినప్పుడు అంబ్లికల్ కార్డ్ కట్ చేసిన టైమింగ్ కరెక్ట్. అది ఎలా మనం పట్టుకుంటామంటే బేస్డ్ ఆన్ ద క్వశ్చనింగ్ వాట్ ఐ డూ. ఓకే, ఆ క్వశ్చన్స్లో మనకు లాజిక్ మ్యాచ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది నేను 4 o'clock పుట్టాను అని చెప్తున్నారంటే 9 people వుడ్ నాట్ హ్యావ్ బార్న్ అట్ 4 o'clock అట్ ఆల్. వాళ్ళు 3:57కి పుట్టొచ్చు, 3:58కి పుట్టొచ్చు, లేదంటే 3:59కి పుట్టొచ్చు, లేదంటే 4:02కి పుట్టొచ్చు. అది మనం ఫైండ్ చేసామంటే వాళ్ళ లైఫ్లో జరిగే అన్ని ఈవెంట్ని వీ కెన్ మ్యాప్. ఒక జాతకం, ఒక ఎంటర్ప్రెనర్స్లో ఐ డూ కార్పొరేట్ అడ్వైసెస్, అంటే ఈ ప్లాట్ఫామ్లో మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే దిస్ టైమ్ ఇస్ నాట్ గుడ్, యూ షుడ్ నాట్ గో రైట్ నౌ, యూ షుడ్ నాట్ లాంచ్ అ కేస్. ఇప్పుడు కేసు వేస్తే ప్రాబ్లం అవుతుంది, మనకి ఎగేన్స్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈవెన్ ద CEOs నేను జాతకం బట్టి వీళ్ళు 6 years మీతో పని చేస్తారో తర్వాత చేయరు అని మనం డిసైడ్ చేసి చెప్తున్నాం. లాట్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ ఇన్ తమిళనాడు అండ్ అక్రాస్ ద స్టేట్స్ వీఆర్ డూయింగ్. 52 countries ఐ హ్యావ్ క్లయింట్స్. ఇప్పుడు అది మనం చెప్తున్నాము అంటే బేస్డ్ ఆన్ ద టైం ఓన్లీ. కొంతమందికి టైమే తెలీదు అన్నప్పుడు ఒరిజినల్ ఓనర్ జాతకంలో ఈ పేరుకి దానికి కనెక్షన్ ఉందా అని కనిపెట్టే ఒక మెథడ్ ఆ ఫ్యామిలీ హెస్ గాట్. అప్పుడు దాన్ని బట్టి మనం మ్యాచ్ చేస్తే కనపడుతుంది. ఇట్స్ వెరీ ఇట్స్ అ కాంప్లెక్స్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ బట్ ఈజీ ఫర్ అస్ టు డూ. అలా మనం చూసినప్పుడు ఈ టైం కరెక్టా అని వెరిఫై చేసిన తర్వాత చెప్పేది ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ 3 minutesలో ఇఫ్ యూ లాంచ్ అన్ ఆఫర్, ఇప్పుడు కొన్ని కాన్సర్ట్స్కి మనం కొన్ని సింగర్స్కి వీ డూ ద కాన్సర్ట్స్ టైమింగ్ మ్యాప్ చేయడం, కొన్ని సెలబ్రిటీస్కి కొన్ని ముహూర్తం మనం ఇస్తాం. ఈ టైంలో వాట్ యు కాల్ ఈ సినిమాకి పూజ చేయాలి, ఈ టైంలో మీరు కట్ చేయాలి. అలాగా 2 minutes 3 minutesలో ఇంటర్వెల్లో వీ గివ్ దట్. ఆ టైంలో లాంచ్ చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు, ఆ కాన్సర్ట్ గురించి అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ఆ ఫిలిం గురించి అనౌన్స్ చేసినప్పుడు 10,000 tickets అట్ ఏ షాట్ ఒక 1 monthలో కంప్లీట్ అవుతుంది. లక్ క్యాన్ బీ వేరీడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొన్ని నంబర్స్లో మనం ప్లే చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఎలాగా? సమ్టైమ్స్ యూ యువర్ సెల్ఫ్ ఫీల్ నాకు ఇదే నంబర్ లక్కీ అని అనుకుంటాను సార్. హౌ? ఒక్కొక్క గ్రహానికి ఒక నంబర్ ఉంది. ఆ గ్రహం మీ జాతకంలో బాగుంటే మాత్రమే దట్ వైబ్రేషన్ విల్ హిట్ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. లేదంటే ఆ రిజల్ట్ ఇవ్వదు. మనం అనుకుంటాం నాకు శని చాలా బ్యాడ్ సార్ అండి, కానీ మీకు జరిగేది అన్ని శనివారమే జరుగుతుంది. మీకే తెలియకుండా యూ కీప్ వాచింగ్, కీప్ సీయింగ్ నంబర్స్ 8 number ఆఫ్ టైమ్స్. అంటే 1717గా ఉంటుంది, లేదంటే 8 అని ఉంటుంది, లేదా 26 అని ఉంటుంది. యూ కీప్ వాచింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ట్రాన్స్మిటింగ్ ద ఎనర్జీ, ఆ వైబ్రేషన్. ఇప్పుడు ఆ గ్రహం మనకి బాగుంది అని అర్థం. మనం అలా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు చూసారంటే చాలా డైరెక్టర్స్, చాలా యాక్టర్స్ వచ్చి 17లో పుడతారు, 26లో పుడతారు. ఇప్పుడు హిందీలో జాన్ అబ్రహం అని ఒక యాక్టర్ ఉన్నారు, ఈస్ బార్న్ ఇన్ 17. విక్రమ్ వాస్ బార్న్ ఇన్ 17. శంకర్ వాస్ బార్న్ అగైన్ ఆన్ 8, 17 and 26. అప్పుడు 8 అనే నంబరే అవ్వదు సార్, వర్స్ట్ సార్ అని చెప్పేది కాదు. ఇంకొకటి 11వ నంబరు దీంట్లో బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు రాహు. రాహు అంటే అమానుషం, which you cannot understand. It can be దెయ్యం, భూతం, whatever it is there. But I'll tell you, only when your chart is inclined towards that, అంటే మీ చార్ట్ అంత వీక్గా ఉంటే మాత్రమే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది, లేదంటే ప్రాబ్లం రాదు. రాహు దశ వచ్చినప్పుడు విపరీతంగా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు, అదేలాగా కింద పడిన వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ అపాన్ హౌ యూ టేక్ ఇట్. సో ఈ టైం మ్యాచింగ్లో ఎగ్జాక్ట్ టైం మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్, చాలా విషయాలకి రిజల్ట్ అక్కడే ఉంది. మళ్ళీ మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు 49 secondsకి మారుతుందంటారు కదా, అంటే గడియలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అన్నప్పుడు మీరు ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు? అదే టైమే. ఇప్పుడు ఆ టైం మనం పట్టుకున్నామంటే ఫ్యూచర్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ యూ అంటే ఇప్పుడు గడియలు ఇవన్నీ మనం ఐ డోంట్ నో దిస్ జార్గన్, బట్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రైల్వే టైమింగ్ నౌ. రైల్వే టైమింగ్లో సెకండ్స్ హ్యావ్ బీన్ మ్యాప్డ్, నానో సెకండ్స్ హ్యావ్ బీన్ మ్యాప్డ్. ఇప్పుడు నానో సెకండ్స్లో మనం వెళ్దాం. సెకండ్స్లో వెళ్ళినప్పుడు 49 to 50 seconds అనేది ఈజ్ ఈక్వల్ టు 1 minute మనం తీసుకోవచ్చు.
అప్పుడు ఇంత మారుతుంది అని చెప్తున్నానంటే దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. నేను ఒక జాతకం ఇవ్వంగానే ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ పర్సనల్గా క్వశ్చన్స్ అడుగుతాను. ఐ టెల్ యూ వన్ సింపుల్ సీక్రెట్. ఒక మేల్ జాతకం నేను చూశాను రీసెంట్గా. ఆ మేల్ జాతకం చూసినప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్, సార్ హ్యావ్ యూ అండర్గాన్ సర్కంసెక్షన్? ఇది ఎవరు బయట చెప్పరు. వచ్చి చెప్తారా, నేను వచ్చి ఆపరేషన్ చేయించుకున్నానండి అని చెప్తారా? చెప్పరు. విచ్ మీన్స్ ఏంటంటే అది చాలా పర్సనల్ అయిన విషయం, విచ్ వుడ్ హ్యావ్ హ్యాపన్డ్ అట్ దిస్ ఏజ్ అని మనం సార్ చిన్నప్పుడు ఇలా చేశారా? వెన్ ఈ సేస్ ఎస్ ద ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇదే మీ జాతకం. ఓకే. లేదు సార్ అలా ఏం లేదు సార్, కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక 3-4 డేస్ ఇంట్లో నన్ను అడ్మిట్ చేశారు, తర్వాత నాకు సరిపోయింది, ఇది చిన్నప్పుడు జరిగింది సార్, యూరిన్ రాలేదు అంటే టైం చేంజ్ ఉందని అర్థం. సర్కంస్టెన్షన్ ఈ సంథింగ్ ఇస్ అన్ ఆపరేషన్. ఓకే. ఆ మినిట్కి 40 seconds ముందర వేసినప్పుడు యూ విల్ గెట్ దిస్ ర్యాండమ్ థింగ్ సేయింగ్ ఇట్స్ అన్ ఇన్ఫెక్షన్ విచ్ వాస్ బాదరింగ్ హిమ్, బట్ కానీ ఇది పెద్దగా ఆయనకి ఏం అవ్వలేదు అంటే టైం మారింది అని అర్థం. ఇలా కనిపెట్టాలి. రైట్. అండ్ ఇంకోటి చెప్పాలి, నేను రీసెంట్గానే చూపించుకున్నాను. అంటే ఐ జస్ట్ రైట్ తాళపత్ర గ్రంథాల నుంచి చూసి పెట్టి చెప్తున్నారు. అది ఐ వాస్ రియలీ షాక్ టు నో. చెప్పంగానే మీ హస్బెండ్ పేరు ఇది అని హీ గోట్ కనెక్టెడ్. సో అది ఎలా, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ లైక్ హౌ ఇట్స్? 100% ఫ్యాక్ట్ అమ్మా. సి ఇట్ ఈస్ ఆల్ డన్ త్రూ రిషి ముని సన్యాసిస్. దీంట్లో 3-4 ఋషులు దీనిలో పనిచేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ నాడీ జ్యోతిషం. బేసిక్గా నాడీ జ్యోతిషం క్యాన్ ఓన్లీ ప్రిడిక్ట్ యూ ద లైన్, అంటే ఇది ఇలా ఉంటుంది, ఈ లైన్లో వెళ్తుంది. ఇప్పుడు నేమ్స్ మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది. ఈ ఏజ్లో ఇలాంటి విషయాలు ఇట్ డజంట్ హ్యావ్ ద సెక్టర్ బైఫర్కేషన్ లేదు. మీరేమంటే ఒక అడ్వైజరీ రోల్లో కూర్చుంటారు అని ఆ జ్యోతిషం చెప్తుంది. అడ్వైజరీ అంటే దేంట్లో అడ్వైజరీ? యూ క్యాన్ బి ఏ టీచర్, యూ క్యాన్ బి ఏ కన్సల్టెంట్, యూ కెన్ ఆల్సో బి ఏ సూపర్ సీనియర్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ జోన్. అదన్నీ అడ్వైజరీనే. ఏ భాగంలో అది పని చేస్తుందని నాడీ జ్యోతిషం చెప్పలేదు. ఓకే. రియాలిటీ ఎందుకంటే దే ఆర్ ఆల్ స్టక్ అట్ సమ్ పాయింట్. అంటే ఇది కనిపెట్టిందంటే అగస్త్యర్ అని చాలా పెద్ద ఒక ఋషి, తర్వాత కాగభుజంగర్ అనే ఒక ఋషి, వీళ్ళు కనిపెట్టిన ఒక స్థానం. అంటే దే కెన్ రీడ్ ద ఆకాశిక్ రికార్డ్స్, సో కాల్డ్. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఇప్పుడు చెప్పేది సైంటిఫిక్ ఆకాశిక్ రికార్డ్స్ అంటాం. బట్ దిస్ ఆర్ ఆల్ ఏన్షియంట్ పీరియడ్లో ఇలాంటి అబ్బాయి పుడతాడు, ఇలాంటి అమ్మాయి పుడతాడు. ఇది కట్ చేస్తే మళ్ళీ ఇంకొక యుగంలో ఇలాంటిదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మనం మాట్లాడేది ఒక సైంటిఫిక్ థియరీ మూవీ లాగా ఉంటేనో దిస్ సంథింగ్ దట్ ఈస్ న్యూ, దిస్ ఇస్ లైక్ దిస్, అండ్ అది కరెక్ట్. 85% అది కరెక్ట్. ఓకే. అండ్ కొంతమందికి కాలసర్ప దోష అని ఉంటే 30 years వరకు వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. కరెక్ట్. మాంగలిక్ దోష అంటే కొంతమందికి చెట్లతో పెళ్లి చేస్తారు. అది ఎంతవరకు అది? I'll tell you, these are all the practice which have been followed from possibly ఒక లాస్ట్ 40 years or 50 years. దాని ముందర ఇదంతా ఏమీ చెప్పబడలేదు. చిన్న ఒక 49 secondsలోనే జాతకం మారిపోతుంది అని చెప్తున్నాను. కాలసర్ప దోషం హ్యాపన్స్ బికాస్ ఆఫ్ రాహుకేతు. రాహుకేతు ప్లేస్మెంట్ సరిగా లేదంటే ఫ్యామిలీ అవుట్. ఫ్యామిలీలో ఎప్పుడు అస్సలు అండర్స్టాండింగ్ రాదు, వాళ్ళ లోపల ఏమీ అండర్స్టాండింగ్ రాదు ఇన్ ఎనీ ఫామ్. ఓకే. అప్పుడు అది ఉంది అంటే ఆ రాహుకేతు అనేది 1.5 year అదే ప్లేస్లో ఉంటుంది. అప్పుడు 1.5 year పుట్టిన అందరికీ కాలసర్ప దోషం ఉందంటే ఒక ఆయనకి 23 ఏళ్లలో పెళ్లి అవుతుంది, ఒక ఆయనకి 34 ఏళ్లలో పెళ్లి అవుతుంది. అది ఎలాగల మారుతుంది? దెన్ ఇట్స్ ఆల్ బేస్డ్ అపాన్ ద టైమింగ్. ఆ కాలసర్ప దోషం అనేది కొంతమంది ఇట్స్ ఎ నేమ్. ఓకే. యోగం ఇస్ సంథింగ్ లైక్ ఎ కంజంక్షన్ ఆఫ్ 2 planets. 2 planets చేరిందంటే దాని పేరు యోగం. దోషం అని చెప్పేది ఇట్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్, ఇది మనల్ని క్లోజ్ చేస్తుంది, అలా కాదు. ఇట్స్ బేస్డ్ అపాన్ ద ప్లానెటరీ పొజిషన్. ఇప్పుడు అందరికీ ఇలానే ఉంటుందా అన్న ఉండదు. ఇప్పుడు కొన్ని జాతకాల్లో పుట్టక ముందు ఏమవుతుందంటే వాళ్ళు గ్రహణం జరిగిన టైంలో వీళ్ళు ఇంటర్కోర్స్లో ఉంటారు, అంటే ఫ్యామిలీలో సెక్షువల్ విషయాల్లో ఉంటారు. అప్పుడు పుట్టే పిల్లలకి నార్మల్గానే సమ్ కైండ్ ఆఫ్ తేడాలో ఉంటుంది. బికాస్ గ్రహణ దోషం అనేది, గ్రహం అనేది వీ విల్ థింక్ ఓన్లీ ఇట్ ఈస్ గ్రహణం అని తీసుకుంటాం, అలా కాదు. కంజంక్షన్ ఆఫ్ రాహు కేతు విస్ మెయిన్ ప్లానెట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఎ ప్రాబ్లమ్ విత్ ద ఫీచర్స్. ఇలా ఒక ప్రాబ్లం వచ్చి జరుగుతుంది అంటూ అందరూ మనం పెద్దగా అనుకోను. అదేం అవ్వదు సార్, ఇట్స్ ఓకే సార్, గ్రహణ దోషం తింటే ప్రాబ్లం అవుతుంది. ఐ కెన్ ప్రూవ్ ఇట్ విత్ ఎవిడెన్స్. గ్రహణం జరిగినప్పుడు మీరు బాగా తినండి, యూ విల్ సీ నెక్స్ట్ 4-5 daysలో యూ విల్ హ్యావ్ ఫుడ్ పాయిజనింగ్. It happens because a conjunction of a planet gives you very bad vibration and effect. That is how it happens.
ఇప్పుడు ఈ కాలసర్ప దోషానికి మనం యు ఆస్క్ మీ మంగళిక్ దోషం అని. మంగళిక్ దోషం అనేది ఇంకొక పెద్ద బ్రాండింగ్ ఇప్పుడు ఏంటంటే, ఇంకో చెట్టుకు వచ్చి అరటి చెట్టు మనం పెళ్లి చేసి కట్ చేస్తే దిస్ ఇస్ ప్యూర్లీ ఆ జాతకానికి ఏమీ చేసినా అది అలానే ఉంటుంది. ఇప్పుడు ఆ కుజ దోషం ఆర్ మంగళిక్ దోషం వాట్ ఎవర్ సో కాల్డ్ దోషం మనం చూసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ అ ఉమెన్, వన్ మోర్ క్లారిటీ ఐ వాంట్ గివ్ యూ. మంగళిక్ దోషం ఉన్న జాతకానికి అలాంటి జాతకమే మనం పెళ్లి చేయాలి, లేదంటే విడిపోతారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కుజ దోషం ఆర్ సో కాల్డ్ మంగళిక్ దోషం ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లేడీస్. జెంట్స్కి పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే, శుక్రుడికి కుజుడు ఈజ్ బేసిక్లీ హస్బెండ్ అండ్ వైఫ్. శుక్రుడు ఈజ్ బేసిక్లీ ఏ లేడీ. లేడీకి ఎవరు హస్బెండ్కి వస్తారో, కుజుడు బాగున్నప్పుడు మంచి హస్బెండ్. ఇప్పుడు లేడీకి కుజ దోషం ఉంది, మంగళిక్ దోషం ఉంది అంటే హస్బెండ్తో ప్రాబ్లం ఉందని అర్థం. ఎవరితోనూ ఒక మంచి అండర్స్టాండింగ్లో రాదు, ప్రాబ్లం ఉంటుంది అర్థం. ఇది లేడీస్కి మాత్రం. ఇట్ సైడ్ కట్ చేస్తే ఒక జెంట్స్కి మీకు మంగళిక్ దోషం ఉందంటే వెళ్ళి వైఫ్ని ఏమి డిస్టర్బ్ చేయదు. ఇట్ విల్ డిస్టర్బ్ ద బ్రదర్స్ రిలేషన్షిప్ ఆర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్. మీరు చూడండి, చాలా బ్యాడ్గా మంగళికి ఉన్న జెంట్స్ జాతకంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేదే మీ చెయ్యి ఇరిగిందా అని అడిగితే ఆమా ఎస్ అంటారు. తర్వాత మీ ఇంట్లో యంగర్ బ్రదర్ కానీ ఎల్డర్ బ్రదర్ కానీ చనిపోయారా అంటే అవును సార్ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు అంటారు. అప్పుడు దిస్ ఇస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ జెంట్స్ నాట్ లేడీస్. అప్పుడు లేడీస్కి పనిచేస్తుంది, జెంట్స్కి వేరే మాదిరి పనిచేస్తుంది. అప్పుడు ఫస్ట్ విషయం మన అండర్స్టాండింగ్, జెంట్స్కి చూడాల్సిన విషయం శుక్ర దోషం. జెంట్స్కి శుక్రుడు బాగాలేదు అంటే వైఫ్తో మాత్రం కాదు, ఏ అమ్మాయితోనూ రిలేషన్షిప్ రాదు. రిలేషన్షిప్ అనేది నేను ఒక మంచి ఐఎమ్ టెలింగ్ యూ ఎ గుడ్ మోరల్ అని, గుడ్ టాక్స్, అండర్స్టాండింగ్, ఒక ఎంపతి, ఇలాంటి విషయాలు రాదు. వెన్ శుక్ర ఇస్ క్వైట్ వెల్ ప్లేస్డ్, మీరు వద్దన్న 24 గంటలు ఆ అబ్బాయి వెనకాల చాలామంది లేడీస్ ఉంటారు ఆర్ గర్ల్స్ ఉంటారు. ఇట్ మే బీ ఇన్ ఎ గుడ్ రిలేషన్షిప్ ఆల్సో. అప్పుడు మనం చూసాల్సింది ఫస్ట్ విషయం, ఒక మ్యాచింగ్ మీరు చూస్తున్నారంటే మనం అండర్స్టాండ్ చేసుకునేది ఆ పాపకి మంగళిక ఉందా, బాబుకి శుక్రదోషం ఉందా అని చూసి తర్వాతే పెళ్లి చేయాలి. అండ్ రెండోది మనం అనుకునేది ఇన్ని గులాలు వచ్చి సెట్ అయిపోయింది, చాలా బాగుంది, ఇది ఉంటే ఓకేనా సార్ అని చాలామంది మనం చూస్తాం. 3 ఉంటే చాలు, 5 ఉంటే చాలు. మ్యాటర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దేర్ అట్ ఆల్. ఎక్కడ ఇది బ్లాక్ అయింది అంటే లగ్నం కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ లగ్నానికి షష్టాష్టకం అవ్వదు, అష్టమం అవ్వదు, వ్యయం చొల్లేది 12th భావ, ఆ లగ్నం ఉంటే అవ్వదు. ఈ ఫస్ట్ చూడంగానే ఈ 3 మనం కనెక్ట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మనం రిజెక్ట్ చేయాలి. మిగతా లగ్నం అన్నీ బాగుంటుంది. సో ఇమీడియట్గా ఎందుకని ఇది లగ్నం కనెక్ట్ అవుతుందో, డైలీ మొహం చూస్తే టెన్షన్ అవ్వకూడదు. ఒక వైఫ్ ముఖం చూసారంటే మీకు వచ్చి బ్రహ్మానందమో వేరెవరో మనకు గుర్తు రాకూడదు. ఇట్ షుడ్ బీ హ్యాపీ ఆర్ ఇట్ షుడ్ బీ ఇన్ అ వే టు ఇట్స్ ఇన్ అ కార్డియల్ రిలేషన్షిప్ లాగా ఉండాలి. ఓకే, మనం చూడంగానే హిట్లర్ లాగా మనకు అలా ఒక వైబ్రేషన్ వచ్చిందంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు స్టే ఫర్ లాంగ్ టైం. అప్పుడు లగ్న ప్రాప్తం చాలా ముఖ్యం. లగ్నం మ్యాచ్ అయిందే మాత్రమే మీరు పెళ్ళి అనేది మనం వీ హ్యావ్ టు గో. తర్వాత పంచమ స్థానం, తర్వాత 7th ప్లేస్మెంట్, ఇవన్నీ చూసి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏంటంటే, ఒక మనిషికి ఓవర్ నైట్ స్టార్ కావాలంటే రాహు బాగుంటే ఓవర్ నైట్లో స్టార్ అవుతుంది అంటారు. అది రాహు అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఎఫెక్ట్ చేస్తుందా? అంటే అదైతే వీడియో చూస్తామో అది మేము ఆచరించితే అందరికి అదే రిజల్ట్ వస్తుంది? అది కొద్దిగా నాకు అర్థం కాదు. అలా రాదమ్మా. అదొకటి ఏంటంటే ఫస్ట్ విషయం, రాహుతో మాత్రమే స్టార్ అవ్వరు. ఓన్లీ వెన్ చంద్ర ఇస్ ఇన్ కంజంక్షన్ విత్ రాహు అండ్ రాహు ఇస్ కంజంక్టెడ్ విత్ గుడ్ దశ. అంటే ఇప్పుడు 2గా డివైడ్ చేసాం. ఒక ప్లానెట్ మనకి డబ్బు ఇస్తుంది, ఒక ప్లానెట్ సంతోషం ఇస్తుంది. ఇప్పుడు మీకు విపరీతమైన ఫేమ్ వచ్చిందంటే దట్ ఈస్ రిలేటింగ్, దట్ గోస్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బీయింగ్ సంతోషం. ఫేమ్ బాగా డెవలప్ అయిన తర్వాత వచ్చే నెక్స్ట్ దశలో మీకు డబ్బు సంపాదిస్తారు. ఆ ఫేమ్కి కారకుడు అని చూసామంటే దట్ ఈస్ వెన్ ద రాహు ఇస్ వెరీ వెల్ ప్లేస్. అంటే 1, 3, 5, 7, 11 భావాలు కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్స్ అన్ అమేజింగ్ రాహు. కానీ ఆ 3వ భావాన్ని యొక్క సబ్ స్టార్ ఆర్ సబ్ లార్డ్ ఉపనక్షత్రం అని చెప్తాం, అది చంద్రుడుగా ఉండి రాహు దశ స్టార్ట్ అయిందంటే వాళ్ళు స్టార్, ఓవర్ నైట్లో స్టార్. ఒక చిన్న బాబు 16-17 ఇయర్స్ బాబు రీసెంట్గా క్రికెట్లో విపరీతంగా సాధించి మన ప్రైమ్ మినిస్టర్ కూడా పిలిచి ఆయన బ్లెస్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఒక 14-15 ఇయర్ బాయ్ ఓల్డ్ ఫ్రమ్ కేరళ ఐపీఎల్లో 4 వికెట్ హాల్ 5 వికెట్ హాల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్లోనే తీసుకున్నాడు. అలాంటి ఎలా జరుగుతుంటే వెన్ ద బాబా ఇస్ కనెక్టెడ్ ఇన్ లైక్ దిస్,
రెండోది ఒక జాతకంలో ఒక మంచి ఫేమస్ అవ్వాలి అంటే 3వ స్థానంలో లేదంటే 9వ స్థానంలో రాహుకేతు ప్లేస్ అయినప్పుడు 100% ఏదో ఒక రంగంలో వాళ్ళు విపరీతమైన ఫేమస్ అవుతారు. మీ జాతకం మీరు చూడొచ్చు. యూ కెన్ గో చెక్ ఇట్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ యూ విల్ బి ఇన్ అ వే టు హ్యావ్ దిస్ కరిష్మా ఆర్ ఫేమ్. సో మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ విషయంకి మాట్లాడితే కొంతమందికి గుణాలు అవి ఉంటాయి కదా, అసలు కర్వవు. కరెక్ట్. అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ డీప్లీ లవ్ విత్ ఈచ్ అదర్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా ఇంకా లైక్ హాఫ్? ఫస్ట్ విషయం ఒకటి ఓపెన్గా బోల్డ్గా చెప్పాలి అంటే, మీరు లవ్ చేశారంటే దయచేసి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళొద్దు. మై ఓన్లీ ప్రిడిక్షన్ ఇస్ దట్ వీ విల్ టెల్ ఓన్లీ వాట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఏంటంటే ఆ లవ్ అనేది చంద్రుడు వల్ల, అంటే చంద్రుడు అనేది ఎవ్రీ 2 years ఒక భావం మారుతుంది. అప్పుడు ఎవ్రీ 2 years అంటే 2 yearsకి విపరీతమైన లవ్ ఉంటుంది. తర్వాత అది డిస్కనెక్ట్ అవ్వగానే లవ్ పోతుంది, ఇమీడియట్గా డివోర్స్ అవుతుంది. కానీ కొంతమందికి ఇట్స్ కాల్డ్ గాంధర్వం. ఇట్స్ అ మ్యాగ్నెట్. పోయిన జన్మలో అలాంటి కనెక్ట్ ఉంది, మన భావంలోనే అలా ఉందంటే మీరు వద్దన్నా చాలామందికి లవ్ మ్యారేజ్ అవుతుంది. అది ఎలాంటి లవ్ అని మనం చూడాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఇట్స్ అన్ ఇన్ఫాక్చుయేషనా లేదంటే రియల్ లవ్వా అనేది మనం జాతకం చూసినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అలా లవ్ అయిపోయింది అంటే విచ్ కేటగిరీ ఇట్ విల్ ఫాల్. ఒకటి బేస్డ్ అపాన్ 2 years మాత్రమే లవ్వా, లేదంటే 6 నెలలు మాత్రమే లవ్వా, లేదంటే 3 నెలలు మాత్రమే లస్ట్ గురించి వచ్చిన లవ్వా అనేది మనం చూడాలి. సెకండ్ కేటగిరీ మీరు ఉన్నప్పుడు డెఫినెట్గా పెళ్లి చేయొచ్చు. అండ్ సెకండ్ వన్, మీరు అలా చూసినా కొన్ని జాతకాలు మనం ఏమీ మార్చలేము. యు ఆర్ కమింగ్ టు అస్ట్రాలజర్ అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు లిసన్ టు ద ట్రూత్. అది చేదుగా ఉన్నా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దట్స్ అ రియాలిటీ. మా అడ్వైస్ ఏంటంటే మీరు లవ్ చేశారంటే దయచేసి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళొద్దు. యూ జస్ట్ హ్యావ్ టు ప్రొసీడ్. దట్స్ అ లాజిక్. ఓకే. సో మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు టాప్లో ఉన్న రాశిస్ ఏమంటారు? కరెంట్లీ ఇన్ ట్రెండ్ ఆఫ్ నెక్స్ట్ 1 year ఆర్ 6 months మనం చూసుకున్నామంటే ఏ క్లాస్ అనే చెప్పేది తులా రాశి వారికి ఇప్పుడు నెక్స్ట్ 6-7 monthsలో వాళ్ళు స్టార్. ఎలా స్టార్ అంటే పెళ్ళి కావాలంటే పెళ్ళి అయిపోతుంది, ఈ అమ్మాయే కావాలంటే ఈ అమ్మాయే దొరుకుతుంది, మంచి ఇల్లు మనం తీసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ విల్ హావ్ అమేజింగ్ గృహప్రవేశం జరుగుతుంది. చాలా రోజుల నుంచి నేను ఒక మంచి పాప పుట్టాలి అని వెయిట్ చేస్తూ ఉంటే 100% అవుతుంది. సెకండ్, నెక్స్ట్ 3 months టాప్ క్లాస్గా ఉండేది ధనుసు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కావాల్సింది, నాన్నగారి నుంచి రావాల్సింది, అబ్బాయి నుంచి రావాల్సింది, ఒక పెద్ద ఫినాన్స్ సంబంధించిన విషయం కానీ, ఈజీగా జాబ్స్ దొరకడం కానీ, ఫారిన్ ఆఫర్ కానీ, ఇవన్నీ ధనుసుకి అమేజింగ్గా ఉంది. తర్వాత చాలా ఇంపార్టెంట్, విపరీతంగా ఇది నా లెవెల్ కాదు కానీ నేను ట్రై చేస్తే విపరీతంగా హిట్ అవుతుంది అనే ఒక సిచ్యువేషన్. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ లిటిగేషన్ బట్ ఇట్స్ ఓకే అన్నట్టుగా చూసినప్పుడు ఆ విపరీతంగా వచ్చే రాజవ్యూహం ఎవరికి అని చూస్తే మెయిన్గా కుంభరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. ఓకే. వీళ్ళిద్దరి ఇంట్లోనూ మంచి జరుగుతుంది, కానీ అది ఎలా అంటే కొంచెం క్రాస్గా జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎవరింట్లో లవ్ మ్యారేజ్ జరుగుతుంది అని మనం తీసుకుందాం. నెక్స్ట్ ఒక 1 yearలో అప్ ఫ్రంట్, ఇది ఆల్రెడీ ఒక 3 నెలల ముందే అయిపోయి ఉండొచ్చు కొంతమందికి, లేదంటే నెక్స్ట్ 1 yearలో వీళ్ళందరికీ 100% వచ్చి లవ్ మ్యారేజ్, పక్కా లవ్ మ్యారేజ్, నేను ఎవరిని మనం అనుకుంటే వాళ్ళే వస్తారు అని మనం చూస్తే దాంట్లో ఫస్ట్ ఉండేది కుంభరాశి వాళ్ళు, సెకండ్ వచ్చి తులారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్లకు అది జరగడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనుమతితో పెళ్ళి అయ్యే మనుషులు ఎవరు అని చూస్తే తులాం రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి విత్ పర్మిషన్. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయి ఏజ్ లైట్గా పెద్దది, లేదంటే వేరే ఒక లాంగ్వేజ్, లేదంటే ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇలాంటి కంజంక్షన్ కూడా రావచ్చు, లేదంటే ఒకే గోత్రం, రాహు హెస్ గాట్ డిఫరెంట్ జోన్స్. ఇవన్నీ కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. చాలా ప్రికాషన్గా ఉండాలి. నెక్స్ట్ 1 year మీరు చాలా ప్రికాషన్గా ఉండాలంటే ఫస్ట్ విషయం మిథునం చాలా హెల్త్ చూసుకోవాలి. ఏంటంటే ఈ నెక్ ప్రాంతంలో ప్రాబ్లం రావాలి. సెకండ్ వన్, కొలెస్ట్రాల్, హార్ట్ బ్లాక్స్లో ప్రాబ్లం రావాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా దెబ్బనే, ఎక్కడ మంచి విషయాలకి వెళ్ళినా ప్రాబ్లమే, మన హెల్ప్ చేయడానికి వెళ్ళినా మన ప్రాబ్లమే అన్న ఒక సిచ్యువేషన్లో సింహరాశి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంది. అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమే. అష్టమ శనిలో ఏది చేసినా మనకు నెగటివ్. నార్మల్గా సింహరాశి వాళ్ళ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, అనవసరమైన రిలేషన్షిప్, ఒకళ్ళని నమ్మి మోసపోవడం, ఇంట్లో ఏదో ఒక బాధ, ఆరోగ్యపరంగా సమ్ సర్జరీ, లేదంటే పెద్దవాళ్ళు ఇదైపోవడం. మీరు చూసారంటే నెక్స్ట్ 1 yearలో
సింపుల్ సొల్యూషన్ చెప్పాలి అంటే ఫస్ట్ మీ ఒక బండి టైర్ మార్చేస్తేనే మీకు బాది ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. బికాస్ అష్టమంలో శని ఉన్నప్పుడు మాత్రమే ఈ బండి టైరు బ్లాస్ట్ అవుతుంది. అదే టైర్లో పంక్చర్ అయ్యి మనం డైరెక్ట్గా వెళ్ళి నుంచున్న బండిని గుద్దుతాము. ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ హ్యాపన్స్ లైక్ దిస్. సో బెటర్ ఫస్ట్ థింగ్ మీ ఒక బాడీ గ్రూమింగ్, షేవింగ్ దీనికి వెళ్ళి పార్లర్లో 2000 5000 ఇవ్వడానికి ఫస్ట్ మీ బండి టైర్ మారిస్తే తర్వాత మనకు పార్లర్కి వెళ్ళడానికి అవసరం లేకుండా ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. తర్వాత ఏది చెప్పినా స్ట్రైట్ ఆపోజిట్గానే నెక్స్ట్ 1 ఇయర్కి మనం అనుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటి, మనం ఒకటి అనుకుంటాము. లేదంటే మన అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఎక్కడికి వెళ్ళినా ఈ కన్ఫ్యూషన్లోనే ఉంటాము. లేదంటే మన బ్రెయిన్ వచ్చి ఒక 15-30% వచ్చి స్లో అయిపోయింది. లేదంటే ఐ ఫీల్ ఐఎమ్ సో డల్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ అయిపోయింది. 24 గంటలు ఒక నైట్ 2 o'clock రీల్స్ చూస్తా ఆ మ్యాట్ ఎలా వాష్ చేస్తారో సాటిస్ఫైయింగ్ వీడియో లాగా ఎవరైనా ఇలాంటి కేసు ఎవరంటే మీనరాశి వాళ్ళు నెక్స్ట్ ఒక 1 ఇయర్కి ఏదో ఒక డిప్రెషన్, ఏదో ఒక టెన్షన్, ఏమీ లేదు. అక్కడెక్కడో అహ్మదాబాద్లో జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్, వీళ్ళు యాక్చువల్లీ దాంట్లో ఉన్నట్టే కూర్చొని ఒక 10 days ఏడుస్తారు. యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే దట్స్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. కానీ వీళ్ళు ఎలా అంటే వీళ్ళే ఆ ఫ్లైట్లో కూర్చొని వీళ్ళకే దెబ్బ తాగినట్టు వాళ్ళు లేని విషయాల్ని మనం ఓవర్ థింకింగ్ అని చెప్తాం కదా, అది చాలా ఎక్కువ ఇప్పుడు యాక్చువల్లీ మీనానికి ఉంటుంది. సెకండ్, ఆఫన్ మిస్టేకన్ రాశులు అంటే మంచి రాశి, కానీ వీళ్ళ యొక్క ప్రారంధ కర్మ, వీళ్ళ యొక్క హెడ్లైన్ సరిగా లేనందువల్ల విపరీతమైన దెబ్బతినే ఇన్ ఆల్ కేసెస్, ఆల్ యాంగిల్స్ దెబ్బతినే రాశులు అని చూస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, ఈ 3 రాశుల్లో 24/7 వీళ్ళు ఎప్పుడు డిప్రెషన్ ఉంటుందని తెలియదు. అంటే మనం ఒక మూవీ ఉంది, శంకర్ డైరెక్టర్ చేసిన మూవీ అపరిచితుడు అని. మార్నింగ్ 6 to 8 o'clock వీడు అపరిచితుడు, 7 to 6 to 10, 11 to మధ్యాహ్నం 3 దాకా వీడు రెమో, ఈవినింగ్ తర్వాత విల్ బి అన్నియన్ అంటే ఇంకో క్యారెక్టర్, అంబిలాగా ఒక క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ఇంత మార్పు ఎవరికి వస్తుందంటే ఆఫన్ వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళ యొక్క బ్రెయిన్ వచ్చి ఇలానే పనిచేస్తుంది. పొద్దున చూస్తే పొద్దున అడిగితే యా ఓకే పర్ఫెక్ట్ అంటారు, మధ్యాహ్నం నేను చెప్పలేదే అని అంటారు. పొద్దున్నే కదరా బాబు చెప్పావు అని అడిగితే ఇలాంటి వేరీ చేంజెస్ వచ్చి బేసికల్గా జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ అండర్స్టాండ్. దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ ప్రాస్పెక్ట్ కానీ, ఉద్యోగ ప్రాస్పెక్ట్ కానీ ఇవన్నీ బాగుంది. ఐ మీన్ యువర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ వుడ్ బి గుడ్, యువర్ బిజినెస్ ప్రాస్పెక్ట్ వుడ్ బి గుడ్. కొన్ని విషయాల్లో మనకి ఛాలెంజింగ్గా ఉన్నా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చాను అనే ఒక రాశులు మనం చూసాము అంటే వృషభం, కన్యా రాశి, మకర రాశి. కన్యా రాశి వాళ్ళు లాస్ట్ 1.5 year వచ్చి చిత్రహింస అని ఒక వర్డ్ ఉంది. దానికి ఒక డెఫినేషన్ ఏంటని మనం అడగాలంటే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు లేదంటే కన్యా రాశి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారంటే దే విల్ టెల్ యూ. ఇట్ విల్ బీ లైక్ అ ప్యాథటిక్ జోన్. అంటే ఎలా అంటే ఎక్కడైనా ఒక చిన్న ఘాటు తగిలింది, దాన్ని ఒక పిన్ను తీసి కూర్చుతా ఉంటే ఎలా ఉంటుందో ఆ పెయిన్ దే వుడ్ హావ్ అండర్గాన్. కన్యా రాశి వాళ్ళు ఇన్ స్పెసిఫిక్, అది ఇలాగా వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. సో ఇన్ జనరల్ చూసినప్పుడు చాలా విషయాలు ఇట్ విల్ బీ గుడ్ ఫర్ నెక్స్ట్ 1 year ఇలాంటి ఒక డైమెన్షన్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. అండ్ చాలామంది ఎస్పెషల్లీ పూర్ పీపుల్ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు ఈ రింగ్ పెట్టుకో, రింగ్లో ఆ స్టోన్ వేసుకో, జెమ్స్, దానివల్ల నిజంగా మార్పు అనేది జరుగుతుందా? ఇట్స్ హార్డ్ వర్క్. ఐ టెల్ యూ, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటంటే ఆ జాతకంలో ఆ భావం బాగుంది, ఆ గ్రహం బాగుంది అంటే మీరు అది పెట్టినప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మీరు వేస్తేనే బాగుంటారు లేదా అంటే అవ్వదు, అలా కాదు. ఇప్పుడు 15,000 అవుతుంది ఆర్ 12,000 rupees ఒక జెమ్ స్టోన్ అవుతుంది అంటే దాన్ని మీరు కాంపన్సేట్ చేసి వేరే విషయాలు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్కరీ స్టోన్ అని చెప్తాం, ఇట్స్ కాల్డ్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా గ్రీన్ స్టోన్, మీరు వేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. కానీ సెకండ్ ఆప్షన్, మీరు ఇంట్లో తులసి మొక్క తీసుకొని వచ్చి డైలీ నీళ్లు పోస్తూ ఉన్నారు అంటే డెఫినెట్గా మీకు ఇది యాక్టివేట్ అయిపోతుంది, బుధ గ్రహం యాక్టివేట్ అయిపోతుంది. ఓకే. 12,000 పెట్టి 15,000 పెట్టి ఆ జెమ్ స్టోన్ కొనడానికి ఒక 50 రూపీస్ 60 రూపీస్లో తులసి మొక్కలో పని అవుతుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెంటాలిటీ. కొంతమంది ఏంటంటే ఇలాగ పెట్టుకునే మాత్రమే మనం బాగుంటాము అనే ఒక ఫీల్ ఉంది కదా, దట్స్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందుకని పని చేయదు అని చెప్పాను. ఇఫ్ యు ఆర్ రియలీ ట్రస్టెడ్ టువర్డ్స్ మీ జాతకం పరంగా ఒక 100 మంది కింద మీతో
ఉన్నారు, మీ మీద నమ్మకంతో ఉన్నారు, మీ కింద పని చేస్తున్నారు, వాళ్ళ లైఫ్స్ మీ మీద డిపెండ్ అయ్యి ఉంది అన్నది మీరు చూసారంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు డూ ఎ బెటర్ ఆపర్చునిటీ, యూ హ్యావ్ టు డూ ఎ బెటర్ ప్రాయశ్చిత్తం. ఆర్ డెఫినెట్గా మీరు అది పెట్టుకుంటే మాత్రమే మిమ్మల్ని నమ్మి ఉన్న ఒక 100 మంది బాగుంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ రియలీ ఇన్ అ పొటెన్షియల్, మీ జాతకం అంత పొటెన్షియల్ లేదు అంటే మనం చేసే ప్రాయశ్చిత్తం అనేది మీ మీద మాత్రమే ప్రభావితంగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద అదర్ పీపుల్ హూస్ డిపెండెంట్ ఆన్ యూ అని చూస్తే ఒక క్వశ్చన్ మార్గం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ వాట్ టు గివ్, వాట్ టు అడ్వైస్. ఓకే, కొంతమందికి సింపుల్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తేనే మైండ్ ఫ్లెక్సిబిలిటీ బాగుంది అని చెప్తాను నేను. సింపుల్, యూ షుడ్ ఆల్వేస్ క్యారీ అ వాటర్ బాటిల్. మీరు చూసుంటారు ఆల్ దీస్ పొలిటికల్ పీపుల్ ఆర్ సెలబ్రిటీస్ బిఫోర్ ద గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా ఆర్ ఎనీ ఆడియన్స్ మీరు చూసారంటే ఒక ఫుల్ వాటర్ బాటిల్ని అందరికీ ఇస్తారు. మనమేమనుకుంటాం దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ పాపం దాహం అవుతుంది వాళ్ళు నీళ్ళు తాగడానికి. బట్ యాక్చువల్లీ ఇట్ యాక్టివేట్స్ ద చంద్రబలం. చంద్రబలం ఉందంటే మాత్రమే ఆ టైంకి ఆ వాడి వాళ్ళు గలిగే అని చెప్తారా, ఆ టైం ఎగ్జాక్ట్గా గడియ, ఆ గడియలో మన కన్ఫ్యూజ్ అవ్వకుండా, మన ఇంద్రియాన్ని ఎవరు బ్లాక్ చేయకుండా మనం కరెక్ట్గా మాట్లాడాలి, ఇంకొకళ్ళ యొక్క మనసు అర్థం చేసుకోవాలి అంటే చంద్రబలం ఉండాలి. అందుకనే చూసారంటే రిషి ముని సన్యాసులు అందరూ చేతిలో వచ్చి దే ఆల్వేస్ క్యారీ వాటికోవాలి బౌల్ అండ్ అ వాటర్. ఐ డోంట్ నో టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు, బట్ అది తీసుకుంటారు. ఎందుకంటే ఇట్ డజంట్ డిస్టర్బ్ దేర్ మైండ్. చంద్రుడు అనే మీడియం ఇస్ సంథింగ్ బట్ ద వాటర్. అప్పుడు మీరు యూ ఆల్వేస్ క్యారీ అ వాటర్ బాటిల్, డెఫినెట్లీ యూ విల్ నాట్ హ్యావ్ కన్ఫ్యూషన్. ఇప్పుడు చంద్రాష్టమంలో వెళ్ళినప్పుడు విపరీతమైన కన్ఫ్యూషన్ వస్తుంది. చంద్రాష్టమం అంటే మనం ఏమీ చేయకూడదు, ఇంట్లో బెడ్లో బాగా ఏసీ వేసుకొని బెడ్షీట్ వేసుకొని నిద్రపోవాలని అన్ని చోట్ల మనం అర్థం చేసుకుంటాం. బట్ రియాలిటీ చంద్రాష్టమం విల్ వర్క్ ఓన్లీ ఫర్ 2 hours. సో యాక్చువల్లీ చంద్రాష్టమం అనేది మనం అనుకున్నట్టు 2.5 నాళ్ళు 2.5 days మీరు ఏమీ చేయకూడదు, ఇంట్లో ఉండాలి, అంతతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అవమానపడతారు, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి విషయాలు మనం డైలీ రాశి ఫలాల్లో డైలీ మార్నింగ్ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు. బట్ ఇన్ రియాలిటీ యాజ్ పర్ ద టెక్నాలజీ అప్డేట్ అంటే నేను ఏం చెప్తున్నాను అంటే లైక్ ఐ సెడ్ 49 seconds ఒకసారి మన యొక్క జాతకం మారిపోతుంది అని చెప్తున్నాను. అలాగా మీ జాతకంలో అష్టమ స్థానానికి ఒక సబ్లాడ్ ఏది ఉంటే ఆ రోజే మీకు చంద్రన్ అష్టమంలో వెళ్తాడు. విచ్ మీన్స్ ఆన్ చంద్రాష్టమం డే 2.5 days మీకు ఏమి కాదు, ఇన్స్పైట్ ఇట్ విల్ బీ అరౌండ్ 2 hours to 3 hours. సమ్ టైమ్స్ అది నైట్ టైం కూడా పాస్ అయిపోతుంది. మీరు నైట్ 1 o'clock మీరు ఈవినింగ్ తిన్న బిర్యానీ అరగకుండా మీరు ఏం చేస్తారో వెళ్ళి 2 times వాష్రూమ్ వెళ్ళి వచ్చారంటే దట్ ఈస్ చంద్రాష్టమం ఫర్ యూ. సో మనం దాన్ని పట్టుకొని 2.5 times ఏమీ చేయము. 2.5 days నేను మాట్లాడకూడదు, వాళ్ళతో ఇది మాట్లాడకూడదు, ఇలాగా యూ యువర్ సెల్ఫ్ ఇస్ ఇన్ సైకలాజికల్ ప్రాబ్లమ్ అన్నట్టుగా. బట్ రియాలిటీ అస్ట్రాలజీ ఈజ్ ఓన్లీ టు షో ద పాత్ క్లియర్లీ, ఇట్ ఈస్ నాట్ టు కన్ఫ్యూజ్ ఆర్ టెరిఫై. అలా చూసినప్పుడు 2 hours to 3 hours ఇస్ ద మ్యాక్సిమం టైం. దట్ ఈస్ ఎఫికసీ. అంటే ఆ టైంలో మాత్రమే అది మీకు ప్రాబ్లం వస్తుంది. సో యూ నీ నాట్ వరీ అబౌట్ టూ మచ్ అబౌట్ అష్టమం. సో సెకండ్ సొల్యూషన్ వాట్ ఐ గివ్ ఇస్ యూ షుడ్ ఆల్వేస్ క్యారీ అ వాటర్ బాటిల్ విత్ యూ. ఎప్పుడు వాటర్ బాటిల్ చేతిలో ఫుల్ వాటర్ బాటిల్ ఉండాలి. వాటర్ బాటిల్లో ఊరికే క్యారీ చేస్తాను, దాంట్లో నీళ్ళు లేదంటే వేస్ట్ ఆఫ్ క్యారీయింగ్, బికాస్ దర్ ఇస్ నో బలం, చంద్రబలమే ఉండదు. దిస్ ఇస్ హౌ యూ అండర్స్టాండ్. సో ఇట్ షుడ్ బి ఫుల్ వాటర్ బాటిల్. కరెక్ట్. ఇన్ కేస్ ఇన్ మిడిల్లో మళ్ళీ ఇది ఎంటీ అయితే రీఫిల్ చేయడం అలా చేయాలా? ఫుల్ ఎంటీ అయిపోయిందంటే మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి మీరు. బికాస్ మెయిన్లీ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వుడ్ మోస్ట్లీ అక్కర్ ఫర్ 3 important నక్షత్రాస్: రోహిణి, హస్త అండ్ తిరువోణం we call. It's in Makara. Those nakshatras are more prone to have these problems of mind. చాలా కన్ఫ్యూషన్ అనేది దాంట్లోనే జరుగుతుంది. సో దే షుడ్ డెఫినెట్లీ క్యారీ అ వాటర్ బాటిల్ దేర్. ఆర్ వెన్ సమ్వన్ ఇస్ కనెక్టెడ్ విత్ మూన్ అస్ సబ్లాడ్, ఒక జాతకంలో 3వ భావం కనెక్ట్ అయింది, 4వ భావం కనెక్ట్ అయిందంటే సరిగా దశ సరిగా లేదంటే అప్పుడు మీరు క్యారీ చేసినప్పుడు సింపుల్గా అయిపోతుంది. దీనికోసం పెద్దగా ఈ సూక్తం మీరు పఠనం చేస్తేనే ఇన్ని రోజులు 48 రోజులు మీరు భోజనం చేయకుండా ఇఫ్ యూ రియలీ హ్యాపీ యూ కెన్ డూ, బట్ స్టిల్ యూ హ్యావ్ గాట్ సింపుల్ సొల్యూషన్స్ ఆల్సో. అండ్ కొన్ని నక్షత్రాలు చూసుకుంటే, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆశ్లేష, మూల, అశ్విని, పూర్వాషాఢ ఇలాంటివన్నీ ఎందుకు నెగటివ్గా తీసుకుంటారు? ఇట్స్ నెగటివ్ అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఐ నో వెరీ ఆర్ కమింగ్ అప్. అதாவது ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా పుట్టారంటే హస్బెండ్ యొక్క తమ్ముడు కానీ అన్నయ్య కానీ ప్రాబ్లం అన్నట్టుగా ఒక సామెత అలాగా చెప్తారు. సెకండ్, మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఎవరైనా వాళ్ళ మామయ్య గారు అంటే హస్బెండ్ వాళ్ళ నాన్నగారికి ఆపత్తు ఉంది, హిస్ లైఫ్ టైం వుడ్ బి ఇన్ డేంజర్ అని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ లైక్ హంబక్, యూ నీ నాట్ రియలీ బిలీవ్.
నేను చెప్పే లాజిక్లో 49 సెకండ్స్కే జాతకం మారిపోతుంది అంటే హోల్ డే అదే నక్షత్రం ఉంటుంది. అప్పుడు హోల్ మూలా నక్షత్రంలో పుట్టిన ఏ అమ్మాయికి పెళ్ళి అవ్వకూడదు. మూలా నక్షత్రంలో అమ్మాయిలు పుడుతున్నారంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో నేను చూసినప్పుడు 23, 24కే వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయిపోతుంది. సరే మనం వదిలేద్దాం. యూ ఫర్గెట్ అబౌట్ సౌత్ ఇండియా ఆర్ బేసిక్లీ ఇండియా యాజ్ అ హోల్. యూ గో టు ఎ ఫారినర్ ఆర్ అన్ ఆఫ్రికన్ అండ్ యూ సే ఐఎమ్ మూలా నక్షత్రం, కెన్ ఐ మ్యారీ యూ? పొడా అంటాడు వాడు. యూ అండర్స్టాండ్? అంటే ఈ లాజిక్ ఎక్కడ ఉందంటే మీకు ఆ ప్రాప్తం ఉందంటే మీరు ఏమీ చేయలేరు. వెదర్ యూఆర్ అన్ ఆఫ్రికన్ ఆర్ అన్ అమెరికన్ ఆర్ ఆస్ట్రేలియన్, మీకు ఆ నక్షత్రం పని చేస్తుంటే యూ డోంట్ నో. ఒక కోర్టులో చాలా పెద్ద కేసు జరుగుతుంది అంటే మూలా నక్షత్రంలో పుట్టిన ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, వాడిని తీసుకొని వెళ్ళారంటే ఆ కేసు మీకు చాలా కరెక్ట్గా తెలుస్తుంది. మూలా నక్షత్రం ఇస్ నథింగ్ బట్ సాక్షాత్ హనుమత్ స్వామి అంటే మారుతి పుట్టిన నక్షత్రం, ఆంజనేయుడు పుట్టిన నక్షత్రం. రెండవది, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యువర్ వ్యూవర్స్, సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. మన లైఫ్లో మన ఏమి కంట్రోలే లేదు. ఇక మించి నేను ఉండాలా లేదంటే చనిపోవాలా, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను. లేదంటే విపరీతంగా నాకు అప్పు ఉంది, ఐ డోంట్ నో వాట్ టు డూ, నెక్స్ట్ మినిట్ ఐ డోంట్ నో వాట్ టు డూ అనే ఒక సిచ్యువేషన్లో 2 లైన్స్ శ్లోకం, 2 లైన్స్ శ్లోక విల్ చేంజ్ యువర్ లైఫ్. అంజనా గర్భ సంభూతం కుమారాం బ్రహ్మచారిణం దుష్టగ్రహ వినాశాయ హనుమంతం ఉపాస్మహే. అంతే. అంజనా గర్భ సంభూతం కుమారాం బ్రహ్మచారిణం దుష్టగ్రహ వినాశాయ హనుమంతం ఉపాస్మహే. దాంట్లోనే ఉంది. ఎంత దుష్టమైన గ్రహం, ఎంత బ్యాడ్ గ్రహం మనకి దశగా బుద్ధిగా అంతరంగా ఆ రోజు గోచారంగా జరిగిన డైలీ మార్నింగ్ ఈ 2 లైన్స్ శ్లోకాన్ని మీరు చెప్పి ఒక 2 మినిట్స్ ఆంజనేయుడికి హనుమత్ స్వామికి మనం దండం పెట్టుకొని వెళ్తే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ బీ అండర్ యువర్ కంట్రోల్. మన వల్ల అవ్వదు అని ఉన్నా కూడా లాస్ట్ మినిట్లో మనుషుడి రూపంలో దేవుడు ఎలా వస్తాడని మనకు తెలియదు. బట్ దట్ విల్ హ్యాపెన్ అండ్ ఐ హవ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ 2 లైన్ ఇస్ లైక్ బట్ యూ కెన్ కీప్ డూయింగ్ ఇట్. It's a very, very blessed line, and my entire ancestors, whomever I know, I keep giving this because I've seen a lot of positive things happening because of this. Just 2 lines long. Pedda vishayam em kaadu. You can cut this and make it a reel and you download it and keep it with you. ఇది మీరు చూస్తూ ఉన్నా మీకు మంచి జరుగుతుంది. రైట్. అది హోప్ఫుల్లీ దట్ విల్ బి అన్ ఇన్ఫర్మేటివ్. అదేలాగా చాలా మందికి విపరీతమైన కేసు, ఎక్కడికి వెళ్ళినా పార్ట్ టైం లాగా 2 ఇయర్స్కి ఈయన మన శత్రువు, కట్ చేస్తే 2 ఇయర్స్కి వీడు నా శత్రువు, కట్ చేస్తే మా వెనకాల ఉన్నాడు నాకు శత్రువు. అలాగా ఎక్కడికి వెళ్ళినా రుణం రోహం శత్రువు అనేది 6వ భావం అని చెప్తాం. ఒకరికి 6వ భావం చెడిపోయిందంటే 24/7 వాళ్ళు అప్పులు తీసుకోకుండా ఉండలేరు. ఓకే. 6వ భావం చెడిపోయిందంటే ఏ ఇంట్లో మీరు ఉన్నా మీకు ప్రాబ్లమే. అంటే రెంటెడ్ ఇంట్లో ఇన్ ఎనీ ఫామ్ మీకు మీ ఓనర్కి ఆల్వేస్ సాడే సాతి ఓన్లీ, ఎప్పుడు ప్రాబ్లమే. అదేలాగే 24/7 మీకు పొట్ట ప్రాబ్లం ఉంటుంది. మీకు ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఈటింగ్ హ్యాబిట్ ఉంటుంది, చాలా నాన్ వెజ్ తింటారు, ఇలాంటి ఒక నెగటివ్ జోన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రాబ్లం. అన్నది దే విల్ ట్రై టు స్క్వీజ్ యూ. మిమ్మల్ని వచ్చి ఏం చెప్పారు, ఒక మంది కింద లైక్ మనల్ని పెట్టుకుంటారు అంతే. యూ జస్ట్ హ్యావ్ టు బీ లైక్ దిస్. అలా పడి ఉంటాం అని చెప్తాం కదా, అలాగ ఉంటుంది. అంటే ఇలాగా కేసు చాలా ఉంది. 20 ఇయర్స్గా ఒక కేసు ఉంది, 19 ఇయర్స్గా ఒక కేసు ఉంది, అస్సలు అవ్వట్లేదు. అంటే దీనికి ఒక శ్లోకం ఉంది, 2 లైన్స్ శ్లోకం, నరసింహుడి యొక్క శ్లోకం. దట్ హస్ డన్ వండర్స్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. సంసృష్టం ధనముభయం సమాగృత మస్మభ్యం దత్తాం వరుణస్య మన్యో బియం దదా నా హృదయేషు క్షత్ర వపరాజిత అపనిలయంతాం. ఇంతే. ఓకే. ఎన్ని డేస్కి అది? యూ కెన్ కీప్ చాంటింగ్ డైలీ వెనెవర్ టైం ఇస్ పాసిబుల్. మీరు ఒకవేళ చాలా ప్రాబ్లం ఉన్నారంటే యూ షుడ్ స్టార్ట్ ద ప్రాసెస్ టుడే. ఎక్కడ నరసింహుడి యొక్క స్థానం ఉన్నా, ఇక్కడ మీరు యాదగిరి గుట్ట వెళ్ళొచ్చు, అహోబిలం వెళ్ళొచ్చు, ఎనీ ప్లేస్, ఆర్ సింహాచలం వెళ్ళొచ్చు, ఎనీ ప్లేస్ వేర్ యూ ఫీల్ రియలీ యువర్ కంఫర్టబుల్, మీ యొక్క ఆరో కనెక్ట్ అవుతుంది అని ఉంటే ఆ నరసింహుడి యొక్క స్థానంకి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని పానక నైవేద్యం చేయాలి. ఆ పానకం నైవేద్యం చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ చాంటింగ్ 2 లైన్స్లో. దట్ విల్ గివ్ యూ, అంటే వాళ్ళకి జిట్టర్స్ ఇస్తుంది. అంటే ఎవరు మీ శత్రువో, ఎవరు మీ మీద కేసు వేశారో
ఎవరు మిమ్మల్ని వచ్చి స్టాంప్ చేయాలి, వీడికి ఇమ్మడి ఉండకూడదు అనే ఒక జోన్లో ఉన్నారో వాళ్ళకి భయం వస్తుంది. ఇలాంటి భయము హిరణ్యకశిపుకే జరిగింది అంటే మనమంతా సామాన్యంగా ఉండే మనుషులు. వీఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ బచ్చా పీపుల్. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్. ఇది చాలామందికి డెట్ క్లోజ్ చేయడానికి, అంటే అప్పులు క్లోజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కంటిన్యూస్గా ఎలిమెంట్లో ఉన్నారు సార్, క్యాన్సర్లో మా హస్బెండ్ ఉన్నారు, మా వైఫ్ ఉన్నారు, మా నాన్న, ఎవరైనా సరే ఒక విపరీతంగా ఉంటే ఆ ప్రాప్తం సరిగా లేదంటే ఇట్ కాంట్ హెల్ప్, బట్ ఇట్ విల్ కట్ డౌన్ ద పెయిన్. ఓకే, పెయిన్, ఆ బాధని మీకు కట్ డౌన్ చేసి ఇస్తుంది. థర్డ్ వన్, యూ డోంట్ ఫైండ్ అన్ ఆప్షన్. నాకు తెలియదు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఏ అడ్వకేట్కి వెళ్ళి మాట్లాడాలో తెలియదు, ఆ చోట ఎవరో ఒకడు వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఓకే, అది నరసింహుడు రూపంలో జరుగుతుంది అనేది మీ 100% బిలీవ్ చేయాలి. బికాస్ దిస్ 2 lines శ్లోక విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, దట్స్ సో ఇన్ఫర్మేటివ్ అగైన్. ఇది రెండు వచ్చి ఇట్స్ సంథింగ్ లైక్ అ మ్యాజిక్. ఇది మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది, 100% సక్సెస్. ఇలాగే చాలా విషయాలు ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎపిసోడ్స్ విల్ టాక్. మళ్ళీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తున్నప్పుడు వాళ్ళు లక్షల్లో పరిహారాలు చెప్తున్నారు. వాళ్ళు ఎలా ట్యాకిల్ చేసుకోవాలి అంటే అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది గాడ్ నోస్. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. ఐ అగైన్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు కొన్ని ఆస్ట్రాలజర్స్ ఉన్నారో చాలా పెద్ద పూజలు చేయిస్తున్నారో, పూజలు చేయించి ఈవెన్ ఐ డూ, నేను చేయను అని చెప్పట్లేదు, ఎవరికి చెయ్యాలి అని ఒకటి ఉంది. లైక్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆస్ దేర్, నేను ఒక సింపుల్ తులసి చెట్టుతో కూడా మీకు పరిహారం చెప్తాను. ఒక అరటి చెట్టుకి మనం దానం చేసినప్పుడు కూడా ఆ పరిహారం అవుతుంది. పరిహారం అనేది మీ జాతకంలో భాగ్యస్థానం బాగున్నప్పుడు మీరు చేసే ఒక ప్రాయశ్చిత్తం కానీ పరిహారం కానీ ఇట్ విల్ వాల్యూ, అంటే పని చేస్తుంది. బట్ ద టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కదా, అదే మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 1 monthలో జరుగుతుంది, కొంతమందికి 4 months అవుతుంది, కొంతమందికి 8 months అవుతుంది. ఒకటి కావాలంటే మీరు 100% దానిలో మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మీరు లక్షల్లో పెట్టి చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మీరు చేయొచ్చు. కొన్ని దానాలు చేసినప్పుడు అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ జాతకం అంతే. బట్ ఇఫ్ యూ హ్యావ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ అరౌండ్ 1000 crores ఆర్ 100 crores ఆర్ బీ 10 crores, మీ కింద ఒక మినిమం ఒక 4000 3000 పీపుల్ ఉన్నారు అంటే మీకు చేయాల్సిన ఎఫికసీ పెద్దది. ఓకే, బికాజ్ యువర్ లక్ష్యం ఇస్ సో గుడ్. మీ మిషన్ చాలా పెద్దది. అంటే మీకు చేయాల్సిన పరిహారము ఈ తులసి చెట్టుతో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. బికాజ్ యువర్ పొటెన్షియల్ ఇస్ దట్, యువర్ కర్మ ఇస్ బాట్ లైక్ దట్. అది లేదంటే మీ కింద ఎందుకు వచ్చి 4000 మంది 2000 మంది పనిచేస్తారు? బికాజ్ దేవుడు అలాంటి ఒక యోహం ఇచ్చినప్పుడు ఆ యోహానికి సరిపడిన టాబ్లెట్ ఇవ్వాలి. సింపుల్, ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ దట్ వర్డ్. ఇప్పుడు సింపుల్గా మీరు కాల్పాలతో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, బట్ ఇట్స్ అన్ ఎయిలింగ్ ఎలిమెంట్. ఒక 90 daysగా ఉందంటే కాల్పాలతో పని చేయదు. యూ హ్యావ్ టు గో మీట్ ఎ డాక్టర్, ఈల్ గివ్ యూ అ సర్జరీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ మెడిసిన్. అది ఎవరికి అని చూసి మాత్రమే చేయాలి. ఇప్పుడు అందరు అస్ట్రాలజర్ బ్యాడ్ అని నేను చెప్పలేదు, బట్ పీపుల్ ఆర్ లైక్ దట్. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భవిష్యత్ అని చూసుకునే కంటే వాళ్ళ ఒక నెక్స్ట్ పరంపర చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని యూసీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇస్, వాళ్ళ పిల్లలు వచ్చి మెంటలీ కానీ ఫిజికలీ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇలాగా పుట్టడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఏంటంటే గురుస్థానంలో ఉన్నప్పుడు మీ గురువుకి మీరు ఇచ్చిన మర్యాద, ఇట్ షుడ్ నాట్ బి కాంపన్సేటెడ్ విత్ ద మనీ. దిస్ పాయింట్ ఐఎమ్ వెరీ క్లియర్. ఏంటంటే జాతకం అనేది ఫ్రీ సర్వీస్ కాదు, బికాస్ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు నేను మీ చార్ట్ చూస్తున్నాను అంటే ఇప్పుడు ఫ్రీగా నేను చెప్పను, బికాజ్ వై షుడ్ ఐ డూ, నాకెందుకు మీకు కర్మ తీసుకోవాలి. ఇప్పుడు గురువు అనే స్థానంలో ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి కాంపన్సేటెడ్ విత్ సమ్ అమౌంట్. కానీ నేను డబ్బులు ఇచ్చేసాను, ఇప్పుడు నాకు అన్నీ సరిపోతుంది, ఇట్ విల్ బి ఓకే అనేది కాదు. దిస్ ఈస్ ఓన్లీ ఎ గైడ్. కర్మ అనేది, ఐ రిపీట్ ద సేమ్ థింగ్, కర్మ అనేది ఎవరి వల్ల మార్చడం కుదరదు. ఎవరైనా నేను ఒక 2 lakh rupeesకి నేను పరిహారం చేస్తాను, నెక్స్ట్ మూమెంట్లో మీరు సీఎం అవుతారు అంటే ఇట్స్ 100% బుల్షిట్. దానికి ఛాన్సే లేదు. ఆ జాతకానికి ఆ ప్రాప్తం ఉంది, అందుకని ఆయన సీఎం అవుతాడు. అదేలాగా ఏ పూజలు చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది ఇంటర్నలీ వీ నో. ఇప్పుడు కొంత అస్ట్రాలజర్స్ ఉన్నారు ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇన్ మలయాళం, ఐ మీన్ ఇన్ కేరళ, ఇన్ ఆంధ్ర అండ్ తమిళనాడు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, బట్ దేర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్. వాట్ ఐ నో, ఇప్పుడు రిగ్, యజుర్, సామ, అథర్వణ 4 వేదాలు ఉంది. రిగ్, యజుర్, సామ వేదాల్లో మీరు చేసే పూజలు
ఎప్పుడు సాత్విక పూజలు. ఓకే. ఈ ఎఫెక్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ద ఎఫెక్ట్ టు బీ డన్ ఇన్ 60 days, ఇట్ విల్ బీ 90 days. 90 daysలో మీకు రిజల్ట్ వస్తుంది, కానీ యూ షుడ్ వెయిట్. ఓకే. ఈ 4th one ఉంది కదా, ఇది వచ్చి అథర్వణ వేదం. అథర్వణ వేదం పற்றி ఎవరు మాట్లాడరు, బికాస్ ఇట్స్ అ కంప్లీట్లీ బుక్ ఆఫ్ సీక్రెట్స్. దీంట్లో చాతబడులు చేయొచ్చు. కొంతమందికి ఆపోజిట్గా ఈ పాత మూవీస్లో చూస్తాం మనం, ఆయనకి ఈ చెయ్యి ఈ కాలు రాకూడదు అని చెప్తాం. ఇలాంటి విషయాలన్నీ, అలాంటి ప్రయోగాలు ఉంది. బట్ స్టిల్ ఐ టెల్ యూ దోస్ పీపుల్ ఆర్ ఇలాంటి విద్యలు ఆ ఫ్యామిలీస్తో మాత్రమే ఉంది. వాళ్ళు తప్పుగా ప్రయోగం చేయరు. కొంతమంది బికాస్ ఆఫ్ ద మనీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం హాఫ్గా నేర్చుకొని వచ్చి దే ట్రై డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఏంటంటే ఇది ఎవరికి మీరు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ లాడ్ ఆఫ్ పూజస్, బట్ నాన్ వెజ్కి మనం పెట్టి ఆర్ డ్రింక్ పెట్టి కూడా చేసే పూజలు ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే పూజలు చేసి రిజల్ట్ ఆయనకు వస్తుంది, బట్ ఏ స్థానం ఆయనకి ఎఫెక్ట్ అయ్యిందో ఆ జాతకానికి, దానికే మీరు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు, అంటే దానికే పరిహారం చేస్తున్నారు. ఆ స్థానాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు ఆ పవర్ అయిన తర్వాత ఆ స్థానాన్ని జీరో చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అష్టమ స్థాన వీక్, దానికి మీరు ప్రాయశ్చిత్తం చేస్తున్నారంటే డెఫినెట్గా కిడ్నీ డిసీజ్తో ఆయన చనిపోతాడు. ఇప్పుడు 4వ భావానికి మీకు ప్రాబ్లం ఉంది జాతకంలో, అది చేస్తేనే మీ ఊళ్ళల్లో మీరు కౌన్సిలర్ అవుతారు, ఎమ్మెల్యే అవుతారు, మండల్ అవుతారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నో, చేస్తున్నారంటే మీకు 100% హార్ట్ అటాక్ కన్ఫర్మ్. లాజిక్ ఏంటంటే న్యూటన్స్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒక్క బాటిల్ మీరు ఇక్కడ జరుపుతున్నారంటే దిస్ ఈక్వేషన్ చేంజెస్ అండ్ యు ఆర్ నాట్ గాడ్. ఎంతవరకు చెయ్యాలో దర్ ఇస్ అ లిమిట్. అది అలాగే చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, చేయించుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అండ్ హూ ఇస్ డూయింగ్ ఇట్ వాళ్ళ కర్మ, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఇలాంటి విషయాల్లో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం ఏం చేస్తున్నామో. ఎనర్జీ 100% ఎనర్జీ. కొన్ని విషయాలు మీరు నెగటివ్ ఎనర్జీతో కూడా చేయించుకోవచ్చు. మనము కొన్ని ఫిలింలో చూస్తాం, వాట్ ఈస్ దట్ బోర్డ్ కాల్డ్, దేజా బోర్డా ఎనో అని పోవడంలా ఒకటి పెడతారు, దాన్ని చెయ్యి ఇలా పెడతారు, దట్ విల్ కీప్ మూవింగ్. నో ఒక కాయిన్ ఉంటుంది. కరెక్ట్ దట్ బోర్డ్ ఇస్ కాల్డ్ సంథింగ్. ఓకే అల్గో ఒక బోర్డ్ అని చెప్తాం, దాంట్లో 1 రూపీ కాయిన్ ఇలా పేసి లైట్ అంతా ఆఫ్ చేసి మెలుగుబత్తి క్యాండిల్స్ వెలిగించి ఏదో ఒక సంథింగ్ దే కాల్, అండ్ దట్ స్పిరిట్ కమ్స్. స్పిరిట్ అనేది ఏం లేదు, ఇట్స్ అన్ ఈవిల్ స్పిరిట్, కానీ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as a నెగటివ్ ఆత్మ, విచ్ ఇస్ అన్సాటిస్ఫైడ్ ఆత్మ. ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్సాటిస్ఫైడ్ ఆత్మ. ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ షో, మీకు ఈ టైంలో ఇది అయిపోతుంది అనేది వెంటనే అది నంబర్ ఇట్లా చెయ్యంతాము. మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనం చాలామంది దే వుడ్ హావ్ యూజ్డ్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పూజ, స్పిరిట్ గేమ్. యా, ఇప్పుడు యు ఆర్ యాక్టివేటింగ్ ఏ నెగటివ్ ఎనర్జీ. అప్పుడు మీకు మీ జాతకానికి, మీ ఆరోకి ఇలాంటి ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీస్గా ఉన్న ఎనర్జీ మీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. జాతకంలో 3వ స్థానం బాగాలేదు, చాతపడి చేసినా చేయకపోయినా ఆయన మెంటలే. వెదర్ యు ఆర్ బీన్ ప్రోన్ టు డూ, కొంతమంది వచ్చి చెప్తారు కరెక్ట్గా రాహు బుద్ధి జరిగినప్పుడు, చంద్రుడు కనెక్ట్ అయినప్పుడు వస్తారు మనుషులు, సార్ నాకు పక్క ఇంటి ఆయన వచ్చి నాకు చాతపడి చేశారు సార్, బస్ మీరు వెళ్ళి చూసారా అని అడిగితే, లేదు సార్ నాకు అనిపిస్తుంది సార్, రాహు ఇస్ అ ప్లానెట్ విల్ గివ్ యూ అమ్యూనిషన్స్, అమానుషం ఉందని, ఇలా అయిపోయిందని అలా ఒక ఊహలు మాత్రమే ఇస్తుంది, కానీ నిజంగా జరిగిందా లేదా అని ఫిజికల్గా జాతకం చూసినప్పుడు మాత్రమే వెరిఫై చేయవచ్చు. అలాగే చేసిన వాళ్ళు నేను చూశాను, దానికి ప్రాయశ్చిత్తము మనం చేసాం. డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. అన్ని కేసులో మనం చేయరు, ఎవరో ఎక్కడో చెప్తున్నారు. మెయిన్గా మీరు చూడండి, పీపుల్ హూ ఎవర్ ఆర్ లివింగ్ ఇన్ మలేషియా, కెనడా, వీళ్ళు 10 మందితో మాట్లాడితే 8 మంది అడుగుతారు, సార్ నాకేమైనా చేసి పెట్టారా, సమ్వన్ హ్యాజ్ ఇట్ హార్మ్డ్ మీ, జిన్ను ప్రయోగించారా, ఏమేమో అడుగుతారు. బికాస్ దోస్ కంట్రీస్ ఆర్ ప్రోన్, వాళ్ళ కర్మ, ఆ కంట్రీ యొక్క కర్మ, మొండేన్ అస్ట్రాలజీ ప్రకారం అది అలానే ఉంది. మిథునంలో కనెక్ట్ అయ్యేది ఇది కెనడా, మేషంలో కనెక్ట్ అయ్యేది మలేషియా. ఈ 2 ఆపోజిట్గా పనిచేసే గ్రహాలు. అప్పుడు 100% ఈ ప్లేసెస్లో మనం వద్దన్నా ఇలాంటి మనుషులు ఎక్కువ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి సౌత్ ఇండియా నుంచి చేసే వాళ్ళు తక్కువ ఉన్నా, వాళ్ళు వెస్టర్న్ రూపంలో పెద్ద పెద్ద మీసాలన్నీ పెట్టుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. బట్ స్టిల్ ద ఎనర్జీ ఈజ్ సేమ్. ఓకే,
ఇప్పుడు మనం అది చూసి అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇట్స్ వాట్ మై సేయింగ్ ఇస్, మీరు చేసే పూజలు కరెక్ట్గా ఉందా, ఆర్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రైట్ పర్సన్, ఆర్ యూఆర్ గోయింగ్ టు రాంగ్ పర్సన్, వేర్ షుడ్ నాట్. యాక్చువల్లీ ఏంటంటే నా అస్ట్రాలజర్ ఆ గురువుగా ఉన్న ఏదైనా 100% ఇది ఆల్కహాల్ సమాచారం టచ్ చేయకూడదు. ఇది రాహు శుక్రుడు యాక్టివేట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు బాగుంటారు, డబ్బు బాగుంటుంది. బట్ ఐ టెల్ యూ యువర్ ఫ్యూచర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ గుడ్. ఓకే. మీకు వచ్చే క్లయింట్ ఇప్పుడు బాగుంటారు, ఆ క్లయింట్ యొక్క ఫ్యూచర్ వాళ్ళ హెల్త్. ఐ జస్ట్ వాంట్ టు సబ్మిట్ దిస్. అందుకని బీ అవేర్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్, వాట్ యూ హ్యావ్ బీన్ పుష్ టు డూ అనేది తెలుసుకోవాలని నాది. బికాస్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ పూజాస్ ఫర్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, కామన్ పీపుల్ అందరికీ చేస్తున్నాను. బట్ నాట్ ఇన్ దిస్ వే విచ్ షుడ్ నాట్ బీ డన్. రైట్, ఐ అండర్స్టాండ్. ఫైనలీ వన్ క్వశ్చన్. చాలామంది ఈ మధ్య కాలంలో న్యూమరాలజీకి ఎక్కువ, ఈవెన్ రజనీకాంత్ ఆల్సో గాట్ హిస్ నేమ్ చేంజ్డ్ ఫ్రమ్ శివాజీ సమ్ గైక్వాడ్. శివాజీరావు గైక్వాడ్ అనేది ఆయన ఒరిజినల్ పేరు. సూర్య ఆల్సో సమ్ సర్వణన్, రైట్? శరవణన్ అనే పేరు సూర్య గారిది. ఈ చేంజ్ ఇట్ టు సూర్య, ఆల్ దోస్ థింగ్స్. బట్ రియల్ స్టఫ్ ఏంటని నేను చెప్తాను. ఏంటంటే మీ జాతకంలో లగ్నం ఈజ్ అవుట్, లగ్న భావం సరిగా లేదు అంటే డెఫినెట్లీ ఒకటి మీరు పుట్టినప్పుడే ఇంకొకటికి తత్తు ఇచ్చేస్తారు. తత్తు అని చెప్తారు కదా, మీన్ ఇఫ్ యూ గివ్ డొనేట్ ఇట్ టు అదర్ ప్లేస్, ఇంకొకళ్ళకి ఇచ్చేస్తారు కదా. బాబు పుడితే దత్తత. సో దత్తత అనేది మనము ఇచ్చేస్తారు ఆ లగ్నం సరిగా లేదు అంటే. సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్, యువర్ ఐడెంటిటీ, వాట్ యు హ్యావ్ బీన్ నోన్ ఫర్. మీ పేరు ఏముందో, మీరు మిమ్మల్ని ఏం పిలుస్తారో ఆ ఐడెంటిటీ చేంజ్ చేసేప్పుడు మూడో భావం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మూడో భావం ఒక మనిషికి, ఒక జాతకానికి బాగుందంటే వాడు 100% నేమ్ చేంజ్ చేస్తాడు. నేమ్ చేంజ్ చేసినప్పుడు డెఫినెట్లీ దేర్ లైఫ్ కెరియర్ విల్ రియలీ గో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడో భావం బాగలేదు, అప్పుడు ఆపోజిట్గా పేరు పెట్టాలి. మంచి పేరు పెట్టకూడదు. సంతోష్ అని పేరు ఎగ్జాంపుల్ పెడతారనుకోండి, మూడో భావం చెడిపోయిందంటే వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎక్కడ వెళ్ళా కెట్ట పేరు, మీరు చెడ్డ పేరు, ఎవరితోనూ మంచి అన్యోన్యం రాదు. ఎప్పుడు చేసి సంతోషాన్ని పేరు అయ్యో అమ్మ సంతోష్ అవద్దు అన్నట్టుగా. నో, ఐఎమ్ నాట్ ప్రో. ఐ లైక్ ద నేమ్ కాల్డ్ సంతోష్, బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇలాంటి చేంజ్. రెండోది ఏంటంటే ఈ వాస్తు అయినా సరే, న్యూమరాలజీ అయినా సరే, ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ ఇన్ ఎ చార్ట్. మీ జాతకంలో ఇదన్నీ లోపల ఉంటుంది. లైక్ ఈ గ్రహం బాగుందంటే ఈ గ్రహం ఉంచిన పేరే మీకు వస్తుంది, లేదంటే రాదు. లేదంటే ఆ పేరే రాదు. ఇప్పుడు యువర్ నేమ్ ఇస్ మేఘనా, ఓకే, శని చంద్రుడు కనెక్ట్ అయిన మాత్రమే మేఘనా అనే పేరు వస్తుంది. మీ జాతకంలో ఇఫ్ యూ చెక్ నో యువర్ కాంబినేషన్ షుడ్ బి దేర్. శని చంద్రుడు కాంబినేషన్ వచ్చిందంటే టీవీ కెమెరా మీద కూర్చుంటారు, లేదంటే కూర్చోరు. యూ విల్ బీ నోన్ టు లాడ్ ఆఫ్ పీపుల్, లాడ్ ఆఫ్ పబ్లిక్. మీకు దశ బాగుందంటే చాలా ప్లేసెస్కి మీరు వెళ్ళి షైన్ అవుతారు. వెన్ ఇట్ ఈస్ ఇన్ సచ్ కంజంక్షన్. ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కలాగా ఉంది. నేమ్ విల్ డిస్టింగ్విష్. లేదంటే ఆ నేమ్ మీ నాన్నకి అనుకోనే రాదు. ఐ మీన్ యూ విల్ నెవర్ థింక్ అబౌట్ దట్ నేమ్. Otherwise, why your father will keep you as Meghna? You would have kept you like Dimple, Kapadi, something you would have kept. No, why Meghna? Means ఆ జాతకానికి ఆ ప్రభావం ఉంటుంది. మీ నాన్నకి, మీ మదర్కి ఈ పేరే పెట్టు అని లోపల చెప్తుంది. ఆ లోపల చెప్పే పక్షి ఏంటంటే గ్రహం, దట్ ప్లానెట్. ఓకే, దట్ ఈస్ హౌ యూ షుడ్ అప్రోచ్. అండ్ 85%, 90% ఇట్ వర్క్స్. అప్పుడు న్యూమరాలజీ మనం చేసేటంటే జాతకంలో పర్మిషన్ ఇవ్వాలి. ఊరికే నేమ్ చేసి 0 అయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ వచ్చి వాస్తు ప్రకారంగా కొన్ని చోట్ల కొన్ని విషయాలు ఉండకూడదు. ఓకే, మీరు సౌత్ వెస్ట్ కార్నర్లో చాలా మంచి రివర్ ఫ్లోయింగ్ ఉన్నట్టుగా ఒక ఫోటో పెట్టారంటే ఇంట్లో డబ్బే ఉండదు. డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు ఇక్కడ బుద్ధుడు సెల పెట్టారు, చాలా బాగుంది. బుద్ధుడు తల మట్టు తీసుకొని పెట్టారంటే ఇంట్లో మంచిదే జరగదు. రాహు యాక్టివేట్ అవుతుంది కదా. రాహు ఎప్పుడు యాక్టివేట్ అయ్యిందో అప్పుడు నెట్వర్క్ యాక్టివేట్ అయింది. నెట్వర్క్ ఎప్పుడు యాక్టివేట్ అయిందో అప్పుడు ఆర్కుట్ వచ్చింది. ఆర్కుట్ ఎప్పుడు వచ్చిందో తర్వాత యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టా, ట్విట్టర్. దీనిలో అన్నింటిలో వాట్ యూ సీ ఇన్ కామన్? నెట్వర్కింగ్. సెకండ్ వన్ డిస్ప్లే పిక్చర్. డిస్ప్లే పిక్చర్లో మీ మొహం మాత్రం పెడతారా, ఫుల్ బాడీ పెడతారా? 95% మొహం మాత్రమే పెడతాం, అంటే ముండం అని చెప్తాం. దట్ ఈస్ రాహు. ఇప్పుడు మీరు రాహు మాత్రం పెట్టారు, బుద్ధుడి యొక్క సెలలో తల మాత్రం మీరు పెట్టారు. చాలా చోట్ల నేను చూశాను. ఇట్స్ 100% ఇన్ ఆస్పీషియస్. అది మంచిది కాదు. డిపెండ్స్, అదే మీరు ఏం
వాట్ ఆర్ యూ యూజింగ్ అనేది చూడు. ఇప్పుడు అక్కడ అలా ఉంది, అది ఒక ఫేస్ ఉంది, ఆ ఫేస్లో హాఫ్ బ్రోకన్ ఫేస్. 100% ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నెగటివ్. ఈ ప్లేస్కి అది చాలామందిని రావడానికి స్టాప్ చేస్తుంది, క్రిటికల్ థింకింగ్ని బ్లాక్ చేస్తుంది. అప్పుడు అది పెట్టకూడదు. ఎలాంటి విషయం చూడడానికి చాలా బాగుంది అని అనుకుంటాం, బట్ దాట్ హ్యాస్ గాట్ అన్ ఇంపాక్ట్. ఓకే. ఇండోనేషియాలో ఒక చోట ఒక జాతకం ఒక సమూహం, ఒక గ్రూప్కి జాతకం చూడడానికి కోసం పిలిచారు. అరౌండ్ 50-100 అపాయింట్మెంట్స్ పడతాయి. ఐఎమ్ గోయింగ్ టు స్టే ఫర్ ఆల్ 8-9 days అక్కడ స్టే ఉన్నప్పుడు దాంట్లో రాజవంశం, ఇండోనేషియాలో రాజుగా ఉన్న ఒక వంశంలో ఉన్న ఒక మనిషి, ఆయన ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు జాతకంలో చూస్తాను కుజుడు చంద్రుడు ఇన్ కంజంక్షన్, శని ఒక దృష్టి ఉంది. మీ ఇంట్లో స్వాడ్ ఉందా అని అడిగాను. స్వాడ్ మీన్స్ కత్తి, పెద్ద కత్తి ఉన్నా. కథలో వెళ్ళి నథింగ్ లైక్ దట్ అని ఆయన చెప్తాను, కానీ ఉందని చూపిస్తుంది జాతకంలో. లేదు ప్లీజ్ గో వెరిఫై సార్ ఒకసారి. దెన్ ఐ ట్రావెల్ విత్ హిమ్. యూ విల్ నాట్ బిలీవ్, సౌత్ వెస్ట్ కార్లలో వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కింగ్ ఎవరో ఇచ్చిన ఒక స్వాడ్ అక్కడ ఉంది. దాంట్లో ఏం చూపిస్తుందంటే శని దృష్టి వెరీ బ్యాడ్. అది దాంట్లో 3వ స్థానం యొక్క దృష్టి ఉంది, విచ్ మీన్స్ ఇట్ హస్ కిల్డ్ లాట్ ఆఫ్ పీపుల్. వీటి ఇంట్లో క్యాన్సర్తో 3 చనిపోయారంట. అంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ తమ్ముడు, అన్నీ ఒకటే ప్లేస్. ఎక్కడంటే ఇక్కడ ఈ ప్లేస్, యువర్ వాట్ యూ కాల్ థ్రోట్ ఇష్యూస్, దాంట్లో చనిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ స్వాడ్ ఏం చేసింది, జస్ట్ రిలేటెడ్, ఎంతమంది తల కోసిందో తెలీదు. యూ అండర్స్టాండ్, దట్ స్వాడ్ హస్ డిస్కనెక్టెడ్, బైసెక్టెడ్ లాట్ ఆఫ్ హెడ్. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడే. సింపుల్గా చూడంగానే జాతకంలో కనపడుతుంది. హీ సేస్ లేదు సార్, అలా లేదు సార్, లోపల ఎక్కడో పెట్టారు ఆయన తీసాను. సార్ ఐ విల్ ప్రే యూ, ప్లీజ్ రిమూవ్ దిస్, ప్లీజ్ డొనేట్ టు సమ్, ఎక్కడైనా ఒక సెంటర్లో, ఒక ఎగ్జిబిషన్ సెంటర్లో మీరు డొనేట్ చేయండి. అంటిల్ అన్లెస్ దిస్ ఈస్ దేర్ యూ విల్ నాట్ గ్రో, యువర్ పీపుల్ విల్ అగైన్ అండ్ అగైన్ ఫాల్ ఇల్ ఫర్ యువర్ ప్లేస్ అని ఐ టోల్డ్ హిమ్. హీ వాజ్ డమ్ స్ట్రక్. ఆయనకే తెలియదు, గుర్తు లేదు, ఉందనే తెలియదు. ఓకే. Some things, it really, it's so passionate enough, you will not understand how it comes. అలాంటి సిచ్యువేషన్లో ఎలాగ మీకు అది అనిపిస్తుందని మనకు తెలియదు. ఇది అన్ని చోట్ల జరగదు, కొన్ని చోట్ల అది కనెక్టే అవ్వదు, బికాజ్ ఆ స్థలానికి ఆ ఎనర్జీనే రాదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హౌ ఇట్ ఈస్ దేర్, హౌ యూ అండర్స్టాండ్, హౌ డూ యూ ప్రిడిక్ట్, అవన్నీ బేసిక్స్ దాంట్లో ఉంటుంది. దానికి ఫస్ట్ నిత్యకర్మానుష్ఠానం అని చెప్తాం. సంధ్యావందనం చేయడం, గాయత్రి జప చేయడం, లేదంటే మీరు ఏ ఒక స్వామిని మీరు ఆవాహనం చేసుకున్నారో దాన్ని కంటిన్యూస్గా జపం చేయడం. ఎవ్రీ వన్ షుడ్ డూ సూర్య నమస్కారం. ఓకే. సూర్య నమస్కారం చేస్తే నాన్నగారితో, గవర్నమెంట్తో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. పీపుల్ ఇప్పుడు లేవడమే 8:35, 9కి సార్ మ్యాక్సిమం సార్, అదే పెద్ద వాట్ యూ కాల్ ఘనకార్యం లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ రియాలిటీ యూ షుడ్ వేకప్ మినిమం అట్ బ్రహ్మ ముహూర్తం, మీనింగ్ బిఫోర్ 5:45 మీరు లేవాలి అట్లీస్ట్. ఇఫ్ యూ గో స్టాండ్ ఇన్ 20 minutes ఫర్ యువర్ లైట్ సూర్యాస్ కనెక్ట్, సూర్య నమస్కారం చేస్తే ఆటోమేటిక్లీ యువర్ సో కాల్డ్ విటమిన్ డి విల్ ఇంప్రూవ్. చాలా కెమికల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ విషయం డిప్రెషన్ క్లియర్ అవుతుంది. దట్స్ వై వీ ఆల్వేస్ సే ప్లీజ్ గో ఫర్ అ వాక్ ఇన్ ద మార్నింగ్. సూర్య ఉదయం అని జాతకంలో ఉంటారు, అది అప్పుడే చూస్తారు కానీ డైలీ సూర్యుడే చూడరు. 6:05కి సూర్యుడు ఉదయం అని రాస్తాడు. 6:05 అంటే మీరు 6 o'clock అక్కడ ఉండాలి. ఉదయం చూసి ఒక 10 minutes వాక్ చేయండి. యూ సీ ద బ్లిస్ హ్యాపనింగ్ ఇన్ కరెక్ట్లీ 9 days. 9 రోజుల్లో లైఫ్ మారడం మనం చూస్తాం. బట్ ఏంటంటే ఇవన్నీ కంటిన్యూస్గా చేయాలి. కొంతమంది జిమ్కి వెళ్ళి అంటారు, 10 రోజుల తర్వాత అయ్యో అమ్మ వదలదు, అలాగే చేయకూడదు. యూ షుడ్ కంటిన్యూస్లీ డూ, ఓన్లీ దెన్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్. రియలీ వెరీ ఇంపల్స్. చాలా we came to know lot many of things actually. Thank you so much, sir. Thank you. We'll definitely come in the next episode with a little bit of political, how it's going, how Telangana is going, running with political things. Thank you so much. Thank you, ma. Sarve jana sukhino bhavantu, samasta sanmangalani bhavantu, thastu. Namaskar.